విషయాలు ఈ కాలపు ప్రవక్త బోధించిన ఆల్రెడీ మొదటి ముద్రలోని అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. కొన్ని విషయాలు చెప్పుకోకుండా వదిలేసాం. వాటిని ఈ వారం మనం కొనసాగించుకుందాం. మరి గొర్రెపిల్ల వచ్చి 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు మనకు ఫస్ట్ ఏం కనిపించిందంటే ఒక తెల్లని గుర్రం కనిపించింది. అవునా? ఈ తెల్లని గుర్రం దేనికి సాదృశ్యమో పోయిన వారం నేను చెప్పాను. గుర్రము దేన్ని చూపిస్తుంది? ఒక అధికారాన్ని, శక్తిని చూపిస్తుందని పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. అయితే తెలుపు దేనికి సాదృశ్యం అంటే నీతికి, పరిశుద్ధతకి, మంచితనానికి సాదృశ్యమని పోయిన వారం చెప్పాను. ఒక మనిషిని మనం మోసం చేయాలంటే మంచితనం ద్వారానే ఎవరినైనా సరే మనం మోసం చేయొచ్చని పోయిన వారం చెప్పుకున్నాం. కాబట్టి ఈ తెల్లని గుర్రం మీద ఒకడు కూర్చొని ఏం పట్టుకున్నాడు? విల్లు పట్టుకొని బాణాలేమీ లేకుండా అందరినీ జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడని పోయిన వారం మనం చూసాం. కాబట్టి ప్రవక్త ఏమన్నాడు? తెల్లని గుర్రముపై సవారీ చేయువాడు బయలు వెళ్ళాను. అతను ఎవరు? పోయిన వారం చెప్పాను. ఈ తెల్లని గుర్రముపై కూర్చున్నవాడు ఎవరంటే క్రీస్తు విరోధి అని మన ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు. అవునా? ఇప్పుడు క్రీస్తు విరోధి అంటే ఎవరు? క్రీస్తు విరోధి అనగానే మనం రోమ్ గురించి మాట్లాడుకుంటాం. అవునా? పోపు గురించి, రోమ్ గురించి మాట్లాడుకుంటాం. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే క్రీస్తు విరోధి ఆత్మ అనగా వాక్యమునకు విరోధి అని మన ప్రవక్త చెప్పాడు. క్రీస్తు విరోధి అంటే అర్థం ఏంటి? వాక్యమునకు విరోధి అంటే వాక్యాన్ని పక్కన పెట్టి మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధిస్తున్నారని మన యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. అవునా? యేసయ్య భూమి మీదకి వచ్చినప్పటికీ ఏం జరుగుతుందంటే మరి ఈ యొక్క నాయకులందరూ వాక్యాన్ని పక్కన పెట్టి కేవలం మనుషులు పెట్టుకున్న ఆచారాల గురించి, సిద్ధాంతాల గురించి వారు బోధిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు చేయమన్నాడు, మీరు దేవుని వాక్యమును పక్కన పెట్టి మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములుగా బోధిస్తున్నారని దేవుడు వారిని భయంకరంగా తిట్టాడు. కాబట్టి క్రీస్తు విరోధి అంటే వాక్యమునకు విరోధి. ఈ జీవితంలో మరి మనం అపురూపంగా చూడాల్సింది ఏంటంటే కేవలం దేవుని యొక్క మాటలు మాత్రమే. వాక్యాన్ని మన జీవితంలో మొదటి స్థానంలో పెట్టాలి. దానికి ఇచ్చిన ప్రాధాన్యత వేరే దేనికి మనం ఇవ్వకూడదు. కానీ మత నాయకులు ఏం చేశారంటే అచ్చంగా వాక్యం చెప్పుకుంటూ వెళితే ప్రజలు వాళ్ళ దగ్గరికి రారు కాబట్టి మధ్యలో కొంచెం మసాలా అంటే మాయలు, మంత్రాలు వింటున్నారండి. ఇచ్చకపు మాటలని బైబిల్లో చక్కగా రాయబడింది. అంటే మాయ మాటలు చెప్పి ప్రజల్ని వాళ్ళు లోపరుచుకుంటున్నారే కానీ వాక్యాన్ని చెప్పి ఎవ్వరూ కూడా విశ్వాసుల్ని ప్రిపేర్ చేయట్లేదు. కాబట్టి క్రీస్తు విరోధి అనగా అర్థం ఏంటి? వాక్యమునకు విరోధి. ఇక్కడ చూడండి, దేవుని కృపను తమ దురాశలకు వాడుకొనెదరు, ప్రభు అయిన దేవుని నిరాకరించెదరు. మన దేవుడు ఎందుకు సంఘాలకు బయట నిలబడి తలుపు తట్టుచూ నుంచున్నాడంటే సంఘములో ఆయనకి స్థానము లేదు. ఎందుకంటే వాక్యానికి చోటు లేదు కాబట్టి మన దేవునికి కూడా చోటు లేనట్టే. కాబట్టి ప్రభు అయిన దేవుని నిరాకరించెదరు. ఇప్పుడు అది ఎక్కడున్నదని మీరు చూడండి. క్యాథలిక్కులు మాత్రమే కాదు, మన వెంటనే క్రీస్తు విరోధి అంటే అక్కడికి వెళ్ళిపోతాం మనం. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే క్రీస్తు విరోధి అంటే వాడొక్కడే కాదు, కానీ వాక్యాన్ని పక్కన పెట్టి ఎవరైతే ఇష్టం వచ్చిన మాటలు అంటే మనుషులు కల్పించిన పద్ధతుల గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ క్రీస్తు విరోధులే అంటున్నాడు. అవునా? క్యాథలిక్కులు మాత్రమే కాదు, కానీ అయితే ప్రొటెస్టెంట్లు కూడా ఈ విధముగానే చేయుదురు. కాబట్టి ఒకరోజు ఈ ప్రొటెస్టెంట్లు, ఆ తల్లి సంఘం అందరూ కలిసి సంఘ సమైక్యగా ఒకరోజు తయారవుతారని మన ప్రవక్త చెప్తున్నాడు. అవునా? అయితే వీడు ఆరంభములో సంఘములోనికి ఎలా జొరబడ్డాడో పోయిన వారం చెప్పాను నేను. ఎలా ప్రవేశించాడు? నికొలాయితుల విత్తనముగా మెల్లిగా సంఘములోనికి జొరబడ్డాడు.
ఇది ఎప్పుడు? దేవుడు తన సంఘాన్ని స్థాపించినప్పుడే మొదటి సంఘకాలంలోనే వాడు నికొలాయితుల విత్తనముగా లోపలికి జొరబడ్డాడు. నికొలాయితులంటే అర్థమేంటి? దీన ప్రజల మీద ఈ యొక్క జ్ఞానవంతులు, టాలెంటెడ్ పర్సన్స్ ఏం చేస్తారు? వారిని తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకుంటారు. ఏది వాక్యము చెప్పి కాదు, వాళ్ళల్లో ఉన్న టాలెంట్స్ చూపించి ప్రజల్ని ఏం చేస్తారు? వారి గుప్పెట్లోకి తెచ్చుకుంటారు. కాబట్టి ఇది అలా కొనసాగి 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 ఒకరోజు వాడే ఎలా మారాడంటే అంత్యక్రీస్తుగా మార్పు చెందాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిగా మారాడో, ముందు అవి ఎలా వచ్చినాయి? నికొలాయితుల విత్తనముగా, తర్వాత నికొలాయితుల బోధగా మారింది. 3వ శతాబ్దం తర్వాత ఒక వ్యక్తిగా ఎప్పుడైతే పూర్తిగా తన్ను తాను క్రీస్తు యొక్క స్థానంలోనికి వచ్చాడో, అప్పుడు అందరూ కలిసి ఆయనకి ఒక కిరీటం అనేది పెట్టారు. అందుకే మనం చూస్తే మొదటి ముద్రలో ముందు ఆయనకి కిరీటం లేదు, కానీ తర్వాత ఏమైంది? కిరీటం ఆయనకి పెట్టబడింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 3వ శతాబ్దంలో అతనికి ఒక కిరీటం పెట్టబడింది. సో మన ప్రవక్త ఏమన్నాడో చూడండి. అతడు నికొలాయితుల ఆత్మగా సంఘములో ప్రవేశించినప్పుడు ప్రారంభములో అతడు ఒక ఆత్మగా ఉండెను. నిజమండి, సంఘములో ఒక స్పిరిట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అయితే అది ఏ స్పిరిట్టో మనం పసిగట్టాలి. కాబట్టి వాడు ఒక ఆత్మగా ఉండెను. మీరు ఒక ఆత్మకు కిరీటము ఇవ్వలేరు. అయితే 300 సంవత్సరాల తర్వాత అతడు పోపుగా మారెను. అవునా? ఎప్పుడైతే పోపుగా మారాడో అప్పుడు వారు అతనికి కిరీటమును ధరింపచేసిరి. ఇంకా చూడండి, దాని తర్వాత ఏమైంది? అది ఒక పెద్ద మతశాఖలాగా, సంస్థలాగా మారిపోయి ఈ ప్రపంచమంతా అది పాకిపోయింది. అవునా? అలా దశలు దశలుగా అది అభివృద్ధి చెందుతూ లాస్ట్లో ఎక్కడి దాకా వెళ్ళిందంటే ప్రకటన 17లో మహావేశ్యగా దాన్ని మనం చూస్తాం. అవునా? ఇలా విత్తనముగా ప్రారంభించబడి దశలు దశలుగా ఏం చేశాడు? వాడు సంఘాన్ని ఆక్రమించుకొని ఒకరోజు పూర్తిగా అసలు ఎవ్వడూ వాడిని టచ్ చేయలేనట్టుగా ప్రకటన 17లో మహావేశ్యగా మనకు కనిపిస్తాడు. వింటున్నారండి? ఇక్కడ అదే అంటున్నాడు చూడండి. అతడు మారు వేషములో తెల్లని గుర్రపు ముసుగులో ఉన్నాడు. ఇంకొద్ది నిమిషాల్లో అతడు ఎట్లు తెల్లని గుర్రము నుండి మారునో గమనించండి. అవునా? అతడు తెల్లని గుర్రముగా మారుట మాత్రమే కాక అతడు అనేక తలలు మరియు కొమ్ములు గల మృగముగా మారును. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాడి యొక్క దశలు. ఇలా ప్రారంభించబడి ఇలా కొనసాగుతూ గుర్రాలన్నీ మార్చుకుంటూ వాడి యొక్క వేషాలన్నీ సమయాన్ని బట్టి అనుగుణంగా వాడు మార్పు చెందుతూ ఒకరోజు మనకి ఎలా కనిపిస్తాడంటే ప్రకటన 17లో క్రూర మృగం మీద కూర్చున్న మహావేశ్యలాగా మనకు కనిపిస్తాడు. అవునా? అయితే ఇదంతా ఎలా చేశాడు? ప్రజల్ని, రాజ్యాలను, సంఘాలను ఎలా జయించాడంటే వాక్యముతో కాదు, కానీ అతడు ఎలా జయించాడు? ఇచ్చకపు మాటలతో అని బైబిల్లో చక్కగా రాయబడింది. మాయ మాటలు చెప్తేనే ప్రజలు ఎప్పుడైనా సరే వస్తారు. అవునా కాదా? మనం నిజాలు మాట్లాడితే ఎవరికి మింగుడు పడవు. యథార్థముగా మాట్లాడితే ఎవరు ఓర్చుకోలేరు. సరిచేసే మాటలు చెప్తే అసలు ఎవడు చర్చికి కూడా రాడు. కాబట్టి ప్రజల్ని రాబట్టుకునే ఒకే ఒక్క సూత్రం ఏంటంటే మాయ మాటలు చెప్పి ఇచ్చకపు మాటలని బైబిల్లో రాయబడింది. అలాంటి మాటలు చెప్తేనే ఎవడైనా సరే మన దగ్గరికి వచ్చేది. అందుకే ఏదైనా తోటలో అవ్వ దగ్గరికి సర్పం వెళ్ళి ఏం ప్రయోగించాడు? వాడు వాక్యాన్ని చెప్పలేదు, వాక్యాన్ని చెబుతున్నట్టే కనపడ్డాడు, కానీ వాడు చెప్పింది ఏంటంటే మాయ మాటలు చెప్పాడు. అవునా? పెయింట్ వేసే మాటలు చెప్పి మెల్లిగా అవ్వ ఆదాముల్ని మోసం చేశాడు. కాబట్టి డైరెక్ట్గా వాక్యం చెప్తే ఎవ్వడు పట్టించుకోడు. అందుకే మనం ఏం చేయాలి? పాస్టర్లు అందుకే తెలివిగా ఏం చేస్తారంటే వాక్యములో కొంచెం ఇచ్చకపు మాటలు, మాయ మాటలు, తీయని మాటలు అందులో కలిపి ఎప్పుడైతే ప్రజలకు చెప్తారో అప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా ఈ వాక్యం బాగుంది అంటారు. అందరూ ఆలకిస్తున్నారండి. అదే చెప్తున్నాడు ప్రవక్త. తర్వాత చూడండి, ఈ సంఘకాలంలో వారికి వాక్యము అక్కర్లేదు. ఈరోజు ఎక్కడైనా మీరు చూడండి, పెద్ద పెద్ద చర్చీలు, పెద్ద పెద్ద నాయకులు, ఎంతోమంది జనాలు ఉంటారు, కానీ అక్కడ వాక్యం అనేది
కరువు అయింది. అందుకే బైబిల్లో ఏమనుంది? అంత్య దినాల్లో ఏ కరువు వచ్చిందంట? క్షామము పుట్టింతును. అది ఏ క్షామం అంటే అన్నపానములు లేకపోవుట చేత వచ్చే క్షామము కాదు, కానీ వాక్యానికి సంబంధించిన క్షామం, కరువు వచ్చిద్దని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు అలాంటి కరువు దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎలాంటి కరువు ఇది? తిండికి డోకా లేదండి, సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, పాటలు సమృద్ధిగా ఉన్నాయి, మ్యూజిక్లు సమృద్ధిగా ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఏం లోపించిందంటే వాక్యము, మనుషుల్ని సరిచేసే వాక్యము ఈరోజు ఎక్కడా లేదు. ప్రవక్త అదే అంటున్నాడు, వారికి వాక్యం అక్కర్లేదు, క్రీస్తు అక్కర్లేదు, అయితే వారికి సంఘము కావాలి. వాక్యం వద్దు, కానీ ఫెలోషిప్ కావాలి, సంఘము కావాలి, సంఘములో ఒక స్థానము కావాలి. మొదటి కార్యము, వారు మిమ్ములను ఒక క్రైస్తవులా అని అడుగుదురు, మీరు ఏ సంఘమునకు చెందినవారు అని అడిగెదరు. ఏ సంఘము? వాక్యమును క్రీస్తు వారికి అక్కర్లేదు. ఏ క్రీస్తు అంటే ఇక్కడ చూడండి, వాక్యమును క్రీస్తు వారికి అక్కర్లేదు, కానీ ఫోటోలో మాత్రం యేసయ్య ఉంటాడు. వాళ్ళ చర్చిల్లోకి వెళితే పెద్ద ఫోటో ఉంటుంది, పైనుంచి కింద వరకు మన యేసయ్య ఫోటో ఉంటుంది. ఫోటోలో ఉన్న యేసయ్య కావాలి, కానీ వాక్యములో ఉన్న యేసయ్య మాత్రం ఈరోజు ఎవరికి అక్కర్లేదు. అదే అంటున్నాడు, వాక్యమును క్రీస్తు వారికి అక్కర్లేదు, మీరు వారి యొద్దకు వెళ్ళి వాక్యము చెప్పి ఎట్లు సరిదిద్దుకోవాలనో చెప్పండి, అది వారికి అక్కర్లేదు. కాబట్టి ఈరోజు ప్రజలకు ఏం కావాలి? ఇచ్చకపు మాటలు కావాలి, కానీ సరిచేసే వాక్యం మాత్రం ఈరోజు ఎవ్వడికి అక్కర్లేదు. అదే అంటున్నాడు. అందుకే చూడండి, దానియేలు గ్రంథములో రాజుల గురించి మాట్లాడేటప్పుడు ఈ రాజు గురించి ఏమంటున్నాడో చూద్దాం. దానియేలు, అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకడు వస్తాడు అంటే రాజుల గురించి మాట్లాడుతూ దానియేలు ఏమంటున్నాడంటే లాస్ట్లో వచ్చే రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్య ఘనత నియ్యరు, కానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. చాలా క్లియర్గా ఉంది. లాస్ట్లో వచ్చే రాజు ఎలాంటి వాడు? ఇచ్చకపు మాటలు చెప్పేవాడు వస్తాడంట. అంటే అక్కడ వాక్యం ఉండదు, కానీ ఏముంటే కల్పనా కథలు, పిట్ట కథలు, వారి గురించి వీరి గురించి గొప్పలు చెప్పుకోవటం, ఇలా మాయమాటలు, సిద్ధాంతాలు, ఆచారాలు, ఎంతసేపు వీటి గురించే మాట్లాడి రాజ్యమును ఏం చేస్తారంట? వాళ్ళు అపహరిస్తారు. అపహరించడం అంటే ఏంటి? పక్కనే ఉండి మంచి సమయం చూసి వాడిని దెబ్బేసి వాడి చేతిలో ఉన్న రాజ్యాన్ని లాక్కోవటమే అపహరించటం అంటే. కాబట్టి చివరిగా వచ్చే రాజు ఏం చేస్తాడంటే ఇచ్చకపు మాటలు చెప్పి వాడు రాజ్యాన్ని ఏం చేస్తాడంట? అపహరిస్తాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి అలాంటి దినాల్లో ఈరోజు మనం జీవిస్తున్నాం, చిట్ట చివరి దినాల్లో. ఎందుకంటే క్రీస్తు విరోధి నికొలాయితుల విత్తనముగా సంఘములో జొరబడి వాడేం చేశాడు? ఇచ్చకపు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి సంఘాన్ని కొద్దిగా ఆక్రమించుకుంటూ ఈరోజు పూర్తిగా ఒక మర్రి చెట్టులాగా పాతుకొని పోయాడు. అవునా? ఎవ్వరూ కనీసం వాడిని తాకలేనంత స్థితిలోకి వాడు వెళ్ళిపోయాడు. అదే అంటున్నాడు చూడండి, వారికి ఏదో కావాలయ్యను. ఏం కావాలి? వారి ఇష్టానుసారముగా వారు జీవించుచు సంఘమునకు వెళ్ళుచు మరియు సంఘము యొక్క సాక్ష్యమును పొందగోరుచున్నారు. అందరికి అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ మాట చూడండి. వారికి ఏదో కావాలయ్యను. ఏంటది? ఏం కావాలంట? వారి ఇష్టానుసారముగా వారు జీవించుచు సంఘమునకు వెళ్ళుచు మరియు సంఘము యొక్క సాక్ష్యమును పొందగోరుచున్నారు. వారు చర్చికి ఎలా వెళ్తారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెడీ అయ్యి వెళ్తారు. కానీ పాస్టర్ గారు వారి గురించి ఏమీ మాట్లాడకూడదు. వారు లెగ్గిన్ ప్యాంట్ వేసుకొని వచ్చినా, పైనుంచి కింద దాకా నగలు పెట్టుకొని వచ్చినా, అవునా, చేతులకి గాజులు అన్నీ తొడుక్కొని వచ్చినా సరే పాస్టర్ గారు వాటి గురించి మాత్రం మాట్లాడకూడదు. ఎందుకని? ఈ మధ్య ఏమంటున్నారంటే అవన్నీ పర్సనల్ విషయాలు. అవునా? అంటే వ్యక్తిగత విషయాలయ్యి. ఏంటి? ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, అది కూడా పాస్టర్ గారే చెప్తారా?
అందరూ వింటున్నారండి. వాళ్ళకు ఒక విషయం తెలీదు. ఏంటది? వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలిగినదై అది ఎక్కడికి వెళ్ళిద్ది? ఎవ్వడూ వెళ్ళలేనంత రహస్యమైన చోటుకి వెళ్ళేదే దేవుని యొక్క వాక్యం. అవునా? ఇవి మా పర్సనల్ విషయాలంటే పర్సనల్ విషయాలైతే నువ్వు బయట వాక్యాన్ని వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించు. కానీ ఒక చేత్తో వాక్యాన్ని పట్టుకుంటారు, దేవుడు కావాలి. ఇంకో చేత్తో ధనవంతుడు ఏమన్నాడు? నీ ధనాన్ని విడిచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు అంటే ఆ పని చేయలేకపోయాడు. అవునా? కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఇవి మా పర్సనల్ విషయాలని చాలామంది వాటి గురించి చెప్తే మాత్రం ఊరుకోరు. అదే అంటున్నాడు ప్రవక్త, వారు ఇష్టానుసారముగా జీవిస్తూ సంఘమునకు వెళ్ళుచు మరియు సంఘము యొక్క సాక్ష్యమును పొందగోరుచున్నారు. మళ్ళీ సంఘములో వారికి ఎలాంటి పేరు కావాలి? పాస్టర్ గారు వాళ్ళని పొగడాలి మళ్ళీ. అవునా? ఎందుకని? దశంభాగాలు ఇస్తున్నారు కాబట్టి, డబ్బులు తీసుకుంటున్నాడు కాబట్టి వారు ఎలా ఉన్నా సరే పాస్టర్ గారు మాత్రం ఏం చేయాలి? మన సహోదరి చాలా గొప్ప మనసున్న వ్యక్తి. వింటున్నారండి? దేవుని కోసం ఏమైనా చేసిద్ది. ఇప్పుడు సపోజ్ నేను 10,000 అడిగితే ఇప్పుడు 10,000 ఇచ్చే మంచి మనసున్న వ్యక్తి అని ప్రజల్లో ఏం చేయాలి? వాళ్ళని పొగడాలి. వింటున్నారండి? కాబట్టి ఇదంతా ఏం చూపిస్తుందంటే మనకి దేవుని ముందు వీళ్ళు నటిస్తూ ఉన్నారు తప్ప ఎవ్వరూ కూడా వాక్యం అనేది వారికి పనిచేయట్లేదు. అదే అంటున్నాడు, సంఘమునకు వెళ్ళుచు మరియు సంఘము యొక్క సాక్ష్యమును పొందగోరుచున్నారు. చూసారా? కావున వారు కోరుకున్నట్లుగా ఇతడు వారికి అనుకూలముగా ఉండును. ఈ పాస్టర్లు కూడా ఎలా ఉంటారు? పాస్టర్లు గట్టిగా ఏమన్నా మాట్లాడితే ఆమె వచ్చే వారం నుంచి ఆగిపోద్దాం. ఆగిపోతే ఏమైంది? దశంభాగాలు కట్టు. అందరూ వింటున్నారండి? ఒక్క కస్టమర్ పోయినా షాపోడు ఊరుకోడు. తెలుసా? షాపోడికి ఒక లెక్క ఉంటుంది వ్యాపారం చేసేవాడికి. ఒక్క కస్టమర్ వెళ్ళిపోయినా సరే సాయంత్రం కలెక్షన్లో తేడా వచ్చింది. సాయంత్రానికి ఇంత రావాలని ఉంటుంది. అందుకే ఒక్క కస్టమర్ను కూడా వదులుకోడు. వాడు అక్కడికి వెళ్ళిపోతుంటే పిలుస్తూ ఉంటాడు. సరే ఎంత ఇస్తా చెప్పు అని మళ్ళీ వాడి దారిలోకే వెళ్తారు. ముందు రుబాబు చేస్తాడు. ఏమని? 100 రూపాయలకి రూపాయి కూడా తగ్గేది లేదంటాడు. ఎప్పుడైతే మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామో అప్పుడు వాడే ఏం చేస్తాడు? సరే ఎంత ఇస్తావో చెప్పని మందారిలోకే వస్తాడు. అంటే కస్టమర్ని మాత్రం పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డు. ఎందుకంటే వాడు చేసేది ఏంటిది? వ్యాపారం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. గట్టిగా ఏమన్నా మాట్లాడితే వాళ్ళు సంఘానికి రావటం ఆగిపోతారేమో అని పాస్టర్లకి భయం వేస్తూ ఉంటుంది. ప్రవక్త అదే అంటున్నాడు, వారిని పూర్తిగా సరిచేయలేని నాయకులు వాళ్ళు. చూడండి, వారు కోరుకున్నట్లుగా ఇతడు వారికి అనుకూలముగా ఉండును. ఇంకో మాట చూడండి, వారిని తృప్తిపరచువాడుగా ఉండును. ఈ పాస్టర్లు ఎలా ఉంటారు? వాళ్ళని రివర్స్లో తృప్తిపరుస్తూ ఉంటారు. ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు ఆదివారం మీరు చూడండి, చాలామంది మరి పువ్వులు పెట్టుకొని, అంటే మనం వెళ్ళేది ఎక్కడికో. ఇప్పుడు నువ్వు వెళ్ళేది చర్చికే కదా, ఎలా వెళ్ళాలి? దేవుణ్ణి కలుసుకోవటానికి నువ్వు వెళ్తున్నావు. దేవుణ్ణి కలుసుకోవటానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మనం ఇలా ఇష్టానుసారంగా రెడీ అయి వెళ్ళి కూర్చుంటే పాస్టర్ గారు వాటి గురించి మాత్రం ఏమీ మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు ఆగిపోతే చర్చియే మూతపడిపోద్దు. కాబట్టి ఇలాంటి విషయాల గురించి పట్టించుకోడు. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి, మీకు అర్థమైద్ది. వారు కోరుకున్నట్లుగా ఇతడు వారికి అనుకూలముగా ఉండును, వారిని తృప్తిపరచువాడుగా ఉండును. మరియు గుర్తుంచుకోండి, అతడు చివరికి బైబిల్లో ఆమె అని పిలువబడుచున్నాడు. మరియు ఆమె ఒక వేశ్యగా ఉన్నది. ఆ వేశ్యకు పిల్లలు కూడా పుట్టారు. అంటే మహావేశ్యలో నుంచి చిన్న చిన్న వేశ్యలు కూడా బయటకు వచ్చారు. వింటున్నారండి? ప్రజలు కోరుకొనుచున్నట్లు వారికి అది తగినట్లుగా ఉన్నది. అందుకే బైబిల్లో ఏమనుంది? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని వాళ్లే ఎంచుకుంటారని బైబిల్లో ఉంది. ఇప్పుడు ప్రజలు ఎలా మారిపోయారు? ఎవడు మమ్మల్ని గద్దిస్తాడో అక్కడికి వెళ్దాం, ఎవడు మమ్మల్ని సరిచేస్తాడో అక్కడికి వెళ్దాం అని ఎవడు అనుకోవట్లేదు. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని ప్రజలే ఈరోజు ఏం చేసుకుంటున్నారు? ఈయనైతే మనల్ని
టచ్ కూడా చేయడు. ఆయనైతే అసలు ఏమీ అండం. ఈయనైతే పాస్టమ్మ గారినే ఫుల్గా మేకప్ చేసి కూర్చోబెడతాడు. కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ప్రజలే ఈరోజు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని పోగు చేసుకుంటారని పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడు. ఒకసారి చూద్దాం. ఆ 4వ అధ్యాయము 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. వాక్యం ఎప్పుడు ఏం చేసిద్ది చెప్పండి? నిన్ను ఖండించిద్ది, గద్దించిద్ది, నీకు బుద్ధి చెప్పేది. వాక్యం అంటేనే సరిచేసేది. అందరు ఆలోకిస్తున్నారండి. మనం ఎటో వెళ్ళిపోతాం. పిల్లల్ని నడవమంటే ఇష్టం వచ్చినట్టు నడుస్తారు. కానీ తల్లి ఏం చేయాలి? చెయ్యి పట్టుకొని ఎలా నడవాలో వాడికి నేర్పించాలి. ఎందుకు ప్రతిసారి నా చెయ్యి పట్టుకుంటావు, నాకు తెలియదు అని అడగటం అన్నాడనుకో, వాడు సరైన కుమారుడు కాదు. అందరూ వింటున్నారండి. కాబట్టి ఇప్పుడు తల్లి వాడి చెయ్యి ఎందుకు పట్టుకుంటుంది చెప్పండి? వాడిని ప్రేమిస్తుంది కాబట్టి వాడిని సరైన మార్గంలో నడిపించటానికి వాడి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంది. అదే అంటున్నాడు దేవుడు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా, ఇది చదవండి, ఎందుకనగా జనులు ప్రజలు ఎప్పుడు దేన్ని సహించలేరు? హితబోధ. హితబోధ అంటే ఏంటి? నిన్ను సరిచేసే బోధ. ఇక చాలేరా హితబోధ ఆపు అంటారు. అవునా? అంటే దాని అర్థం ఏంటి? మనల్ని సరిచేసే మాటలు ఎవ్వడూ కూడా జీర్ణించుకోలేడు. ప్రజలు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఈరోజు విశ్వాసులు ఇలాగే ఉన్నారు. వింటున్నారండి? ఎవడైతే మనల్ని సరిచేస్తాడో వాడి దగ్గరికి వెళ్ళరు. ఎవడైతే మనల్ని దువ్వుతాడో కూర్చోబెట్టి వాడి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాడు సరి చేసుకోమని చెప్తే మనం ఖచ్చితంగా ఏమవ్వాలి? ఎన్నో వదిలేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇవాళ కాకపోయినా రేపైనా మనల్ని ఏం చేయాలి? ఇప్పుడు రిపీటెడ్గా చెప్తున్నాను అనుకో, అమ్మ పలానా బట్టలు వేసుకోవద్దు, అతుక్కుపోయే ప్యాంట్ వేసుకోవద్దు అని పాస్టర్ గారు చెప్తున్నాడు అనుకో, చెప్పి 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 ఒకరోజు ఏం చేసిద్ది? ఇష్టం లేకపోయినా సరే తీసేయాల్సి వచ్చింది. దాని బదులు పాస్టర్ గారినే మార్చేసామనుకో ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. కాబట్టి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. అందరూ వింటున్నారండి? ఈరోజు మనం జీవిస్తున్న కాలం అలాంటిదే. అదే ప్రవక్త అంటున్నాడు, వారిని తృప్తిపరచువాడుగా ఉండును. కాబట్టి మీరు చూడండి, చక్కని విలువైన వస్త్రములు ధరించుకుని వారు, ధనవంతులు, గొప్ప విద్యను అభ్యసించిన విద్యావేత్తలు, కీర్తి ప్రతిష్టలను కోరువారు, వారు సంఘమునందు పరిశుద్ధాత్మ బోధించు బోధన వారు కోరుకొనుటలేదు. వింటున్నారండి? వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్తే వారికి ఒళ్ళంతా మంటలో చేసింది. మరి ఎలా చెప్పాలి? వారికి పరిశుద్ధాత్మను గురించిన కార్యములు అక్కర్లేదు, వారికి ఒక సంఘము ఉంటే చాలు. అలాంటి దినాల్లో ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. ఇలా వాడేం చేశాడు? వాక్యముతో కాకుండా వేరే వేరే విషయాలతో ప్రజల్ని వాడు లోపరుచుకొని లాస్ట్లో ఎక్కడ దాకా వచ్చాడంటే విగ్రహారాధన చేసేదాకా వచ్చేసాడు. అవునా? దేవుడు మనల్ని ఫస్ట్ వేరు చేసింది ఎక్కడి నుంచి? అబ్రహామును ఫస్ట్ వేరు చేసిందే విగ్రహారాధన నుంచి. అవునా? వచ్చిన తర్వాత దేవుడు మనల్ని అంచెలంచెలుగా తన స్వారూప్యంలోనికి మార్చే ప్రయత్నంలో ఉంటే ఈ క్రీస్తు విరోధి ఏం చేశాడు? నికొలాయితుల విత్తనముగా లోపలికి జొరబడి మెల్లిమెల్లిగా సంఘములో ఉన్న నాణ్యతను వాడు పోగొట్టి చివరికి ఎక్కడ తేలాడంటే విగ్రహారాధన చేసే దగ్గరికి, అంటే ఆరంభము దగ్గరికి మళ్ళీ వచ్చి ఆగాడు. దేవుడు అక్కడి నుంచే మనల్ని బయటికి తీసింది. మళ్ళీ వీడి బతుకు ఎక్కడికి వెళ్ళింది? అక్కడికే వెళ్ళింది. చర్చిలో ఈరోజు ఏం చేస్తున్నారు? విగ్రహారాధన మరియు మూఢ ఆచారములను రోమ్ తీసుకొని వచ్చింది. అష్టారోతు గురించి బైబిల్లో మనం చూసాం.
అష్టారోతు అను ఆకాశపు రాణిని ఆరాధించి మరియు దానిని తల్లి అయిన మరియగా మార్చిరి. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి ఇలా ఏమైంది, మనకు తెలియకుండానే మళ్ళీ విగ్రహారాధన దగ్గరికి మనల్ని తీసుకొచ్చేసాడు. దేన్నైతే మనం విడిచిపెట్టామో దాని దగ్గరికి మళ్ళీ మనం వచ్చాం. కుక్క కక్కిన వాంతికి మళ్ళీ చేరిద్ది అన్నట్టుగా ఈరోజు మనల్ని మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చాడు? విగ్రహారాధన దగ్గరికి తీసుకొచ్చాడు. ఫైనల్గా దాన్ని ఎలా చూస్తామంటే ప్రకటన 17లో ఒక భయంకరమైన వేశ్యగా మనం చూస్తాం. ఎక్కడ కూర్చుంది ఆ వేశ్య? 7 తలకాయలు 10 కొమ్ములు ఉన్న భయంకరమైన క్రూర మృగం మీద కూర్చొని చేతిలో ఏం పట్టుకుంది? ఒక పాత్రను పట్టుకుంది. ఎలాంటి బట్టలేసింది? ధూమ్ర రక్త వర్ణము గల బట్టలేసుకొని ఆ మృగం మీద కూర్చొని ఇక నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు అని విర్రవీగుతా ఉంది. ఇది ప్రకటన 17లో మనం చూసే సన్నివేశం. ఒకసారి చూద్దాం. ప్రకటన 17:1. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచూ ఈలాగు చెప్పాను. ఏమని? నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద. జలములు అంటే అర్థం ఏంటి? నీరు అని కాదు. జలములు అనగా ప్రజలు, జనములు, రాజ్యములు, దేశములు, వాటి మీద విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. అందరూ వింటున్నారా? కాబట్టి 17వ అధ్యాయంలోనికి రాగానే మనకేం కనిపించిద్ది? విస్తార జలముల మీద అంటే సముద్రములో ఒక భయంకరమైన మృగం మీద కూర్చున్న ఒక మహావేశ్య గురించి దేవుడు చెప్తున్నాడు. ఎలా అయింది మహావేశ్య? గ్రేట్ హార్లెట్ ఎలా అయిందంటే భూరాజులతో వ్యభిచరించి ఆమె మహావేశ్యని పేరు తెచ్చుకుంది. ఆమె వ్యభిచారము చేసింది ఎవరితో? చిన్న చిన్న వ్యక్తులతో కాదండి, చిన్న చిన్న రాజకీయ వ్యక్తులతో కాదు, భూరాజులతో. ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. ఇది ఆమె ఎలా మార్చబడింది? భూరాజులతో వ్యభిచారము చేసి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. స్త్రీ అనగా సంఘము అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. అవునా? స్త్రీ అనగా సంఘము. ఈ స్త్రీకి శిరస్సు ఎవరుండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం అనే శరీరానికి శిరస్సు అని బైబిల్లో చక్కగా రాయబడింది. కానీ ఈ స్త్రీకి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు కాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అనేకమైన వ్యక్తులతో సంబంధం ఉంది కాబట్టి ఆమెను వేశ్య అంటున్నాడు దేవుడు. అవునా? వేశ్య అనగా అర్థం ఏంటి? భర్తను కలిగి ఉండి కూడా వేరొకరితో సంబంధం పెట్టుకున్న వారిని వేశ్య అంటాం. కాబట్టి ఈ సంఘాన్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? వేశ్యల్లో కూడా చిన్న వేశ్య కాదండి, మహావేశ్య. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న రాజులతో పెద్ద పెద్ద వారితో సంబంధం పెట్టుకొని వ్యభిచారము చేసింది కాబట్టి ఆమెను దేవుడు మహావేశ్య అంటున్నాడు. ఎక్కడ కూర్చుంది? పైగా మృగం అంటే అర్థం ఏంటి? గుర్రం అంటే అర్థం ఏంటి? శక్తి అని నేను పోయిన వారం చెప్పాను. అవునా? అలాగే ఇక్కడ మృగం అంటే ఏంటి? ఒక భయంకరమైన రాజ్యాధికారం మీద అది కూర్చొని ఉంది. ఎవ్వడు కనీసం ఆమెను తాకలేనట్టుగా ఆమె మారిపోయింది. 4వ వచనం. ఆ స్త్రీ ఎలాంటి బట్టలేసిందో చూడండి. ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని. ఎలాంటి వస్త్రము? ధూమ్ర రక్త వర్ణం అంటే ఎలా ఉంది? అది రక్తము కంటే ఎరుపుగా ఉంది ఆ బట్టలు. అవన్నీ దేన్ని చూపిస్తున్నాయి అంటే అధికారాన్ని చూపిస్తూ ఉన్నాయి. అందరూ వింటున్నారండి? ఒక పవర్ని చూపిస్తున్నాయి. బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతో. వింటున్నారండి? ఏహ్యమైన కార్యములంటే ఏంటి? అసభ్యకరమైన కార్యములు, ఊహింపశక్యము కాని కార్యములు. కానీ అదేంటిది? సంఘము. వింటున్నారండి? ఆరాధించేది ఎవరిని? యేసయ్యనే. లోపలుండే ఫోటోలు ఎవరయ్యే? యేసయ్యే. కానీ ఎలాంటి కార్యములు? ఏహ్యమైన కార్యములతోనూ
తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేతబట్టుకొని ఉండెను. అది ఆమె చేతిలో ఏముందంట? సువర్ణ పాత్ర. అది ఎలాంటి పాత్ర? అది ఏహ్యమైన కార్యములతో నిండిన ఆ పాత్రను పట్టుకొని కూర్చుందామె. చూడండి, దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి ఉండెను. ఏం పేరు? చూడండి, మర్మము. మర్మం అంటే ఏంటి? మర్మం అంటే ఏంటి? డైరెక్ట్గా లేదు అది. మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. దాని పేరేంటంట? ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ. దేవుడు ఫస్ట్ మనల్ని వేరు చేసింది ఎక్కడి నుంచి అంటే బబులోన్ నుంచే. అవునా? అబ్రహామును దేవుడు ఎక్కడి నుంచి బయటికి రమ్మన్నాడు? కల్దీల దేశము నుండి, ఆ స్వదేశము నుండి బయటికి రమ్మన్నాడు. అంటే బబులోన్ నుంచే దేవుడు మనందరినీ బయటికి తీశాడు. ఇప్పుడు మళ్ళీ మనకు తెలియకుండానే ఎక్కడికి వెళ్తున్నాం? మనం బబులోన్లోకే మళ్ళీ వెళుతున్నాం. వింటున్నారండి? దేవుడికి నచ్చనిదే బబులోను. అవునా? దేవుడు ఎప్పుడూ దాన్ని ద్వేషిస్తూనే వచ్చాడు. అందుకే తన పిల్లలందరినీ ఫస్ట్ బబులోన్ నుంచి బయటికి రమ్మని అడుగుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనకు తెలియకుండానే ఎక్కడికి మనం వెళుతున్నాం? బబులోన్ దగ్గరికే వెళ్తున్నాం. వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడగా. యోహానికే ఏమొచ్చింది? దాన్ని చూడగానే ఆశ్చర్యం వేసింది. వామ్మో, నికొలాయితల విత్తనముగా లోపలికి జొరబడి అంచెలంచెలుగా సంఘాన్ని ఆక్రమించుకొని ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? అది ఎవ్వడు కనీసం తాకలేనట్టుగా అది విస్తార జలముల మీద ఆ పాత్రను పట్టుకొని కూర్చుంది. అందరు ఆలకిస్తున్నారండి. దాని పేరేమనుంది? మహాబబులోను. ఆ దరిద్రంలో నుంచే దేవుడు మనల్ని బయటికి తీస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? అదే దరిద్రంలోకి మనం వెళుతున్నాం. ఎలా? క్రైస్తవ్యం అనే ముసుగులో ఉండి వెళుతున్నాం. అందుకే చాలామందికి తెలియట్లేదు. చూడండి, ఆమె క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి యొక్క రక్తమును తాగినది. అందరూ వింటున్నారండి? కాబట్టి తర్వాత మీరు చదువుకోండి, స్లైడ్స్ మీకు అర్థమవుతాయి. మనమేమి సొంత అనువాదం కాదు, ఇది ప్రవక్త ఏదైతే చెప్పాడో వాటినే చెప్తున్నా నేను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, వాడు ఎలా మొదలయ్యాడు? దేవుడి పరిశుద్ధాత్మ చేత తన సంఘాన్ని స్థాపిస్తే ఆ సంఘంలోనికి ఎలా వచ్చాడు వాడు? పోయిన వారం నేను చెప్పాను, క్రీస్తు విరోధి. ఈ రెండు ప్యారలల్గా సైమల్టేనియస్గా ఒకేసారి సంఘములో పనిచేస్తున్నాయని పోయిన వారం చెప్పాను నేను. అవునా? మన దేవుడు రాగానే ఇస్కరియోతు యూదా కూడా వచ్చాడు. మన దేవుడు చనిపోగానే వాడు చనిపోయాడు. మన దేవుడు మళ్ళీ పరిశుద్ధాత్ముడుగా రాగానే మళ్ళీ వాడు కూడా క్రీస్తు విరోధి ఆత్మగా సంఘములోనికి వచ్చాడు. సో రెండు శక్తులు ఒకేసారి పనిచేస్తున్నాయని పోయిన వారం చెప్పాను. ఇప్పుడు వాడు ఎలా వెళ్ళాడు? చిన్న విత్తనముగా వెళ్ళాడు. తర్వాత ఎలా మారింది? అది నికొలాయితుల బోధగా మారిపోయింది. వింటున్నారండి? ఉంటే ఇలాగే ఉండాలి, చెబితే వాళ్లే చెప్పాలి. కాబట్టి ఇలా మారిపోయింది బోధ. తర్వాత ఎలా మారింది? ఒక పెద్ద మతశాఖగా మారిపోయింది. అది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ మతశాఖ దేంతో సంబంధం పెట్టుకుంది? దేంతో? మతము, రాజకీయము. వింటున్నారండి? మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి చర్చికి, ప్రతి సంఘ శాఖకి రాజకీయ సపోర్ట్ కంపల్సరీగా ఉంటుంది. అవునా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సపోజ్ మనం ఉన్నాం ఇక్కడ సత్తెనపల్లిలో, మన వాక్యము గురించి ఎవరికైనా తెలిసి ఒక గొప్ప నాయకుడు ఎవరైనా సరే, మనకు తెలియదు, రాజకీయ నాయకుడు సపోజ్ వచ్చి ఆయన మన వాక్యాన్ని, మన సంఘాన్ని ఆదరించి మనకేదైనా సహాయం చేస్తే అది వేరు. మన ప్రవక్త కూడా అలాంటి వాళ్ళు చాలామంది వచ్చి సహాయం చేశారు. డబ్బు సహాయం కానీ వేరే ఏదైనా సహాయం చేశారు. కానీ వీళ్ళు సంఘస్థులు, సంఘ నాయకులు ఏం చేస్తారంటే, కావాలని వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని మా ఓట్లన్నీ మీకు వేస్తాం, మీ సపోర్ట్ అంతా మాకుండాలి అని చెప్పేసి ఏం చేస్తారు? వారితో మతాన్ని, రాజకీయాన్ని కలుపుతారు. అది మనం ఎప్పుడు చేయకూడదు. అందరు ఆలకిస్తున్నారండి? కాబట్టి రెండింటికి తేడా ఉంది. మన ప్రవక్త దగ్గరికి కూడా పెద్ద పెద్ద మేయర్లు, చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. వారు ఇవ్వాల్సిన డబ్బును
అంటే వాళ్ళు దేవునికి ఇవ్వాల్సిన ఆ కానుకను చెల్లించి వెళ్ళిపోయారు. కానీ ప్రవక్త ఎప్పుడు కూడా వారితో ఒక సంబంధాన్ని పెట్టుకోలేదు. కానీ ఈ సంస్థ ఏం చేసింది? మతముతో రాజకీయముతో వాడు పైకి వచ్చాడే తప్ప వాక్యము చెప్పి పైకి రాలేదు. ఎందుకంటే వాడి చేతిలో బాణాలు లేవు, విల్లు మాత్రమే ఉంది. కాబట్టి ఇలా యుక్తులతో కుయుక్తులతో పైకి వచ్చాడు. అందరూ వింటున్నారని. ఫైనల్గా ఎక్కడ తేలాడంటే క్రూరమైన మృగం మీద కూర్చున్న మహావేశ్యలాగా మనకు కనిపిస్తాడు. అవునా? ఇలా ప్రారంభించబడి ఇలా తేలాడు ఒకరోజు. ఇక్కడ చూడండి, జారత్వం అనగా ఏమిటి? దుర్నీతిగా జీవించుట. ఆమె ఆ బోధను అందరికీ ఇచ్చుచున్నది. దేవుని యొక్క వాక్యమును ఆమె నిరర్ధకము చేసి ధన్యురాలకు మరియా అను మొదలగు కార్యమును సంగమునకు ఇచ్చెను. మరియు భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. అందరు వింటున్నారండి. కాబట్టి అలా వేశ్యలకు తల్లిగా మారింది ఆమె. తర్వాత ఎలా మారింది? మెల్లిగా క్రైస్తవ్యంలోనికి ఏమొచ్చింది? విగ్రహారాధన అనేది దేన్నైతే మనం వదిలేసామో ఇప్పుడు తెలియకుండా మళ్ళీ అందులోకే వచ్చామన్న విషయం పాపం చాలామందికి తెలియదు. మన పాస్టర్ గారే గంతులు వేస్తున్నాడు కదా, మనం వేస్తే తప్పేంటి? వింటున్నారండి. మన పాస్టర్ గారే మరియమ్మను ఆరాధిస్తున్నాడు కదా, మనం ఆరాధిస్తే తప్పేంటి? ఇలా మెల్లిగా ఎలా మారిపోయింది? ఆత్మతో సత్యముతో ఆరాధించాల్సిన విశ్వాసులు ఇప్పుడు ఎలా మారిపోయారంటే క్రైస్తవ్యంలోనే అన్యత్వాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే విగ్రహారాధన, అన్య ఆచారాలు. ఈరోజు మనం చూసే క్రిస్మస్ కానీ క్రైస్తవ్యంలో ఉన్న పండగలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాడు ప్రవేశపెట్టినయే. అవునా? సో భక్తి అనేది ఎలా మారిపోయింది? ఆత్మతో సత్యముతో చేయకుండా ఇప్పుడు ఎలా మారిపోయింది? ఆనవాయితీ భక్తిలాగా మారిపోయింది. అవునా? ఒక తాగుబోతు కూడా క్రిస్మస్ రోజు ఏం చేస్తాడు? నీట్గా తలస్నానం చేసి చర్చికి వచ్చి ఒక 100 రూపాయలు కానుకేసి, అమ్మయ్యా ఇన్ని రోజులు నేను చేసిన పాపాలన్నీ దేవుడు క్షమించేశాడు అని హ్యాపీగా వెళ్ళిపోతాడు. మళ్ళీ మరుసటి రోజు నుంచి వాడు తాగటం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకని? వీళ్ళలా ప్రిపేర్ చేశారు విశ్వాసుల్ని. వింటున్నారండి. కాబట్టి భక్తి అంటే ఆనవాయితీగా చేసేది కాదండి. గురువారం ఈ దేవుడు, మంగళవారం ఆ దేవుడు, ఆ చుట్టూ అది చేస్తే మంచి జరిగిద్ది, ఈ నీళ్లు జల్లుకుంటే అది జరిగిద్ది. ఇవన్నీ ఏంటివన్నీ? మానవులు కల్పించిన పద్ధతులు, ఆచారాలు. కాబట్టి తెలియకుండా ఈరోజు క్రైస్తవ్యంలోనికి అవన్నీ వచ్చేసినాయి. కాబట్టి క్రైస్తవ్యంలో ఈరోజు ఏం జరుగుతుంది? విగ్రహారాధన జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ మనం ఎక్కడికి వచ్చి కూర్చున్నాం? అది దేన్నైతే వదిలేసామో మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చున్నాం. అందరూ ఆలకిస్తున్నారండి. దీన్నే ప్రవక్త ఏమన్నాడంటే 3 స్టెప్పుల కింద చెప్పాడు. నేనేమో వీటిని అలా వివరించాను ఎలా వచ్చాడని. వీటన్నిటినీ ఓవరాల్గా ప్రవక్త ఏమన్నాడంటే 3 స్టెప్స్ కింద చెప్పాడు. ఏంటంటే క్రీస్తు విరోధి ఆత్మ, తర్వాత వాడు ఒక వ్యక్తిగా మారాడు, అబద్ధ ప్రవక్తగా మారాడు, తర్వాత కిరీటం పెట్టించుకున్నాడు, లాస్ట్లో ఎలా మారాడంటే క్రూర మృగముగా మారాడు. అవునా? ఈ 3టినే నేను ఇలా చెప్పాను. కాబట్టి ఫైనల్గా క్రూర మృగముగా మారిపోయాడు వాడు. సో పౌలు యొక్క కాలములో ప్రారంభించిన నికొలాయితో క్రీస్తు విరోధి బోధలు, క్రీస్తు విరోధిగా స్టార్ట్ అయ్యాడు. తర్వాత ఎలా మారాడు? అబద్ధ ప్రవక్తగా మారాడు. తర్వాత మీరు చదువుకోండి, మీకు అర్థమైంది. మూడవది ఏంటంటే మృగము. అవునా? 3 దశలు. కాబట్టి ఇక్కడ చూడండి, దాని నొసట ఏమనుంది పేరు? వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఇప్పుడు దానియేలు చూసిన ప్రతిమలో ఫస్ట్దేంటి చెప్పండి? ఫస్ట్దేంటి? బబులోను సామ్రాజ్యము. అవునా? తర్వాత మాదీలు, పారసీకులు, తర్వాత గ్రీకులు, దాని తర్వాత ఎవరు? సో వీటన్నిటికంటే నాణ్యమైనది ఏదంటే బబులోను సామ్రాజ్యమే. ఎందుకంటే ఫస్ట్ బహుదేవతారాధన, విగ్రహారాధన ప్రారంభించబడింది ఎక్కడంటే బబులోను సామ్రాజ్యంలోనే. అందుకే దేవుడు ఫస్ట్ అబ్రహామును ఎక్కడి నుంచి బయటికి పిలిచాడు? బబులోను నుంచి బయటికి పిలిచాడు. అవునా? అయితే వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ మనకు తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నాము? మళ్ళీ అదే బబులోనికి మనం వెళుతున్నామని బైబిల్లో చక్కగా రాయబడింది. ఒకసారి ప్రకటన 18 చూద్దాం.
అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను ఏమంటున్నాడు? గట్టిగా అరిచి, మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. అందరు అక్కడే ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏంటి? బబులోను సామ్రాజ్యం. అవునా? నెబుకద్నెజరు, బెల్షస్సరు, వీళ్ళందరూ బబులోను రాజులు. ఇప్పుడు ఉన్నారా? వాళ్ళు చనిపోయారా లేదా? తర్వాత ఎవరు వచ్చారు? మాదీలు, పారసీకులు, రాజైన దర్యావేషు, వీళ్ళందరూ వచ్చారు. అవునా? ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? వాళ్ళు చనిపోయారు. తర్వాత ఎవరు వచ్చారు? అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తి వచ్చాడు. అవునా? గ్రీకు నుంచి వచ్చాడు. ఆయన ఉన్నాడా? చనిపోయాడా? చనిపోయాడు. తర్వాత ఎవరు? రోమ్ సామ్రాజ్యం. వింటున్నారండి? కానీ ఇప్పుడు ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను, అందులో నుంచి బయటికి రండి అని ప్రకటన గ్రంథంలో మళ్ళీ చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కూడా బబులోను ఉంది. నేటి ఆధునికమైన బబులోను ఏంటి చెప్పండి? మనం కింద చూసిన ఈ రోమ్ చిట్ట చివరి రాజ్యమే మళ్ళీ ఆధునికమైన బబులోనని మన ప్రవక్త స్పష్టంగా చెప్పాడు. అందరూ వింటున్నారండి? అందుకే మనం దేన్నైతే వదిలేసామో మళ్ళీ అక్కడికే వెళుతున్నాం. అవునా? దీని డైరెక్షన్ ఎటు చూపిస్తుంది? వింటున్నారు లేదా? ఈ రోమ్ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? మళ్ళీ వదిలేసిన అదే చండాలంలోనికి మళ్ళీ మనల్ని తీసుకెళ్తూ ఉంది. అందుకే దేవుడేమంటున్నాడు? చదవండి ఇక్కడ 18:2. గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను, మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము. నెబుకద్నెజరు లేడిప్పుడు, రాజైన బెల్షస్సర్ కూడా లేడిప్పుడు. మరి ఎక్కడున్నాయి ఇవన్నీ? అది దయ్యములకు నివాస స్థలము. ఇప్పుడు ఎక్కడుంది అది? ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు ఇప్పుడు ఎక్కడుంది? అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. చూడండి, ఏలయనగా సమస్తమైన జనములు, జనము అంటే దేశము, జనములు అంటే దేశములు, సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును తాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. వింటున్నారండి? కాబట్టి ఈ మాటలన్నీ చెప్పింది దేని గురించి అంటే నెబుకద్నెజరు పరిపాలించిన బబులోను గురించి కాదు, కానీ నేటి ఆధునికమైన బబులోను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటి? చిట్ట చివరిగా మనం చూసిన రోమ్ మళ్ళీ తిరిగి మనకి ఏం చూపిస్తుంది? మనం వదిలేసిన అదే బబులోనులోకి మళ్ళీ మనల్ని తీసుకెళ్తుంది. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది నెబుకద్నెజరు పరిపాలించిన బబులోను గురించి కాదు, నేటి ఆధునికమైన బబులోను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ వింటున్నారా? కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం? బబులోను నుంచి బయటకు వచ్చాం. తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? ఆధునికమైన బబులోనులోకి మళ్ళీ మనం వెళుతున్నాం. అందుకే చిట్ట చివరిది రోమ్ సామ్రాజ్యం. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇప్పుడు క్రీస్తు విరోధి, దీని తర్వాత ఇంకో రాజ్యం లేదు. దానియేలు చూసిన ప్రతిమలో 4వది బలమైంది. వీటన్నిటిని పగలగొట్టిన రాజ్యం ఏదంటే ఈ రాజ్యమే. మీరు దానియేలు గ్రంథంలో చదవండి. ముందున్న రాజ్యములన్నిటినీ ఈ ఇనుము ఏం చేసింది? ఇనుము అన్నిటికంటే బలమైంది. అవునా కాదా? ఒకసారి చూద్దాం. మొన్న ఆల్రెడీ బుధవారం కూడా మెసేజ్లో నేను చెప్పాను, ఇనుము రోమ్ సామ్రాజ్యం ఎలాంటిదో. రెండవ అధ్యాయము 40వ వచనం చూడండి. 42:40. ఇక్కడ దీని గురించి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పాల్సిన పని లేదు, చాలామందికి తెలుసు. ఇది ఎవరు చూసిన ప్రతిమ? రాజైన నెబుకద్నెజరు చూసిన ప్రతిమ. నెబుకద్నెజరుకే దేవుడు ఎందుకు చూపించాడు? ఎందుకు అంటే ఆయన మాత్రమే
ఈ ప్రపంచానికే శిరస్సులాగా ఉన్న రాజు. అందుకే ఆయన్ని దేవుడు 7 సంవత్సరాలు గడ్డి తినేటట్టుగా చేశాడు. అవునా? ఏ రాజుకి దేవుడు అలాంటి స్కీమ్ పెట్టలేదు, ఆయనకే పెట్టాడు. రాజైన నెబుకద్నెజర్కి 7 సంవత్సరాలు ఎండకు ఎండాడు, వానకు తడిశాడు, గడ్డి తిన్నాడు, పశువులాగా ప్రవర్తించాడు, మనుషులందరి చేత తరమబడ్డాడు అడవిలోకి. మళ్ళీ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఆయనకి మానవ స్వభావాన్ని ఇచ్చాడు. మళ్ళీ వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చొని ఏమంటున్నాడు? అప్పుడు దేవుడి గురించి చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. అప్పటిదాకా ఏమనుకున్నాడు? నన్ను మించిన వాడు మళ్ళీ రానే రాడు అనుకున్నాడు. కానీ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడి గురించి చాలా అద్భుతమైన మాటలు శాసనాలుగా చెక్కించాడు. కాబట్టి వీటి గురించి దానియేలు అదే చెప్తున్నాడు నెబుకద్నెజరుతో, రాజా, నువ్వున్న రాజ్యము బంగారము, మంచితనంలో కానీ పరిపాలించడంలో కానీ ఎలాంటి లోపము లేని రాజ్యము నీది. అవునా? అందుకే నెబుకద్నెజరు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ఇచ్చాడు. నంబర్ 1 రాజ్యం అది. అయితే నీ తర్వాత వచ్చే మాదీలు పారసీకులు నీ అంత మంచివాళ్ళు కాదు. అంటే నాణ్యతలో ఏమవుతుంది? బంగారానికి ఉన్న నాణ్యత, విలువ వెండికి ఉండదు. అవునా? అలాగే నీ తర్వాత వచ్చే రాజ్యము నీ అంత మంచిది కాదు. దాని తర్వాత మళ్ళీ గ్రీకుల సామ్రాజ్యం వచ్చింది. అది కూడా దానికంటే ఇంకొంచెం విలువ తక్కువది, ఇత్తడి రాజ్యం కానీ గట్టిగా ఉండే రాజ్యం. దాని తర్వాత ఇప్పుడు చదవండి 40వ అధ్యాయం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, చిట్ట చివరిది. అది ఎలా ఉంటుంది? ముందున్న రాజ్యమేమో ఇత్తడిలాగా బలముగా ఉంటుంది, కానీ తర్వాత వచ్చేది దాన్ని మించిన బలమైంది, ఇనుము వలె బలముగా ఉండి ఇనుము సమస్తమైన వాటిని ఏం చేసిద్ది? దంచడం అంటే ఏంటి తెలుసుగా మీకు? దంచడం అంటే ఎర్రగొట్టడం మాత్రమే కాదండి. దంచటం అంటే మొక్కలు 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 చేసి పీస్ పీస్ చేయటం. అలా చేసే రాజ్యం అది. ఏ రాజ్యము? రోమ్. కాబట్టి ఈరోజు మన దృష్టి దేని మీద ఉండాలంటే రోమ్ మీద ఉండాలి. అయితే చాలామంది ఏమంటారంటే రష్యాని చాలామంది గమనిస్తూ ఉంటారు, కానీ వధువు గమనించాల్సింది దేన్నంటే రోమ్ని. వింటున్నారండి? ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అమెరికాని రష్యాని వీళ్ళిద్దరిని మాత్రమే చూస్తున్నాయి. కానీ ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు, రష్యాని దేవుడు వాడుకున్నాడు తప్ప ఆయన దృష్టి మాత్రం దేని మీద? క్రీస్తు విరోధి ఎప్పుడైనా సరే రోమ్ నుంచే వస్తాడు, రష్యా నుంచి కాదు. వింటున్నారండి? కాబట్టి వధువు దేని మీద పెట్టాలి? చిట్ట చివరి రాజ్యం మీద పెట్టాలి. లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది? మధ్యలో బురదొచ్చి జాయిన్ అయింది. వింటున్నారండి? బురద అంటే ఎవరు? మట్టి అంటే ఎవరు? అమెరికా వచ్చి మధ్యలో కలిసిందే తప్ప, కానీ నిజానికి ఇది మొత్తం ఏంటి? రోమ్. ఇనుము అన్నిటిని ఏం చేసిద్ది? దంచిద్ది. ఇనుము పగలగొట్టినట్టు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టిద్ది, పగలగొట్టి పొడి చేయును. వేళ్ళును కొంత మట్టుకు ఏమొచ్చింది? ఈరోజు మనందరం అమెరికా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. వింటున్నారండి? కానీ మన ప్రవక్త చూసిన 7 దర్శనాల్లో చివరి దర్శనం ఏంటో తెలుసా? అమెరికా భూభాగములో శిథిలాలు తప్ప నాకేమీ కనిపించట్లేదు అన్నాడు. వింటున్నారండి? కాబట్టి మన దృష్టి రష్యా మీద అమెరికా మీద కాదు, కానీ దేని మీద ఉండాలి? క్రీస్తు విరోధి అక్కడి నుంచే వస్తాడు. కావాలంటే మీరు గమనించండి, ఇప్పుడు మన దేవుడు ఎప్పుడు వచ్చాడు భూమి మీదకి? చెప్పండి, ఎప్పుడు వచ్చాడు? మీరు అసలు ఈ దర్శనాన్ని చదివితే మీకు మొత్తం కాల జ్ఞానం అంతా అర్థమైపోద్ది ఈ ఒక్క విషయంలోనే. అందుకే ఎప్పుడైతే ఈ చిట్ట చివరికి వచ్చేసిందో అప్పుడు చేతి సాయం లేకుండా వచ్చే రాయి ఎక్కడ పడింది? పాదాల మీద పడింది. సరే, దాని గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే రోమ్ ఫైల్లోకి వచ్చిందో, ఎప్పుడు వచ్చింది? సుమారుగా, ఈ డేట్లన్నీ ఎగ్జాక్ట్ కాదండి, సుమారుగా చెప్పినవే.
క్రీస్తు పూర్వం 168 నుంచి ఈ సామ్రాజ్యం మొదలైందని చరిత్రకారులు చెప్పారు. అవునా? అంటే యేసయ్య పుట్టడానికి ఒక 168 సంవత్సరాలకు ముందు ఈ రాజ్యం వచ్చింది. కాబట్టి దేవుడు కరెక్ట్గా ఎప్పుడు వచ్చాడంటే పీక్ టైంలో వచ్చాడు. చాలాసార్లు ఏమనుకుంటామంటే యేసయ్య ఇప్పుడు పుట్టుంటే బాగుండు అనుకుంటాం. అవునా? మన ప్రవక్త కానీ యేసయ్య కానీ ఈ కాలంలో పుట్టుంటే అందరికీ సమాధానం చెప్పేవాడు అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ మనం చూస్తే యేసయ్య సరైన టైంలోనే వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే ఈ రోమ్ ఎప్పుడైతే ఫైల్లోకి వచ్చిందో సరిగ్గా మన దేవుడు అప్పుడే వచ్చాడు. అందుకే ఏమన్నాడు ఆయన? కాలము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. అవునా? ఆయన ఏమని ప్రకటించాడు? ఇక టైం లేదు, మారు మనసు పొందండి అన్నాడు. అంటే చివరి రాజ్యములో మన దేవుడు ఇచ్చాడు. అవునా? చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసయ్య పుట్టినప్పుడు ఒక సర్పం ఆయన్ని మింగటానికి రెడీగా కూర్చొని ఉందంట. బైబిల్లో ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం 12:3. అంతటి పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు 10 కొమ్ములను ఉండెను. ఇందాక మనం చూసిన క్రూర మృగానికి కూడా ఏమున్నాయి? 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. దాని మీద మహావేశ్య కూర్చొని ఉంది. ఇప్పుడు ఈ జంతువు దేన్ని చూపిస్తుంది? రోమ్ని చూపిస్తుంది. దాని మీద కూర్చున్నవాడు దేన్ని చూపిస్తున్నాడు? దేనికి సాదృశ్యం? క్రీస్తు విరోధికి సాదృశ్యం. ఇక్కడ మళ్ళీ దేన్ని చూస్తున్నాం? అదే ఘట సర్పం ఎక్కడుంది? దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి భూమి మీద పడవేశాను. చదవండి. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. పడగిప్పి ఎక్కడ కూర్చుంది చెప్పండి? ప్రపంచాన్ని ఉద్ధరించేవాడు రాబోతున్నాడు, లోకరక్షకుడు రాబోతున్నాడు. ఆయన వచ్చాడంటే సమస్తము ఆయన వశంలోనికి వెళ్ళిపోవాల్సిందే. ఇక నా ఆటలు సాగవు. కాబట్టి వచ్చేవాడిని మింగేద్దామని చెప్పేసి ఆ స్త్రీ ఎదుట కాచుకొని ఉందంట ఈ మహాఘట సర్పం. ఈ ఘట సర్పం ఎవరై ఉంటారు చెప్పండి? యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వం ఎవరిది? రోమ్దా కాదా? వింటున్నారండి? మన దేశానికి ప్రధానమంత్రి, ఎమ్మెల్యే అందరు ఉన్నారు. కానీ వీళ్ళందరికీ పైగా ఒకడు ఉంటాడు. కను సైగతో శాసించేవాడు ఎవరో ఉంటారు. వింటున్నారండి? యేసయ్య వచ్చిన కాలములో అప్పుడే రోమ్ ఈ ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉంది. వింటున్నారండి? ఆ సమయంలో మన దేవుడు వచ్చాడు. ఇప్పుడు బయటికి రాగానే శిశువును మింగేద్దామని ఎదురు చూస్తున్న ఘట సర్పం ఎవరు? ప్రవక్త చెప్పాడు చూడండి. యేసు జన్మించినప్పుడు పరలోకమందున్న ఎర్రని మహాఘట సర్పము ఆ స్త్రీ శిశువును కనగానే ఆమె యొక్క శిశువును అది మింగివేయవలనని ఆ స్త్రీ ఎదుట నిలబడి ఉన్నది. అది నిజమేనా? ఆ శిశువు జన్మించినప్పుడు ఆ శిశువును మింగివేయుటకు నిలబడి ఉన్నది ఎవరు? కనిపిస్తుందా ఇక్కడ మీకు? సంఘము ఏమని చెప్తుంది? వాళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉన్నారు. ప్రవక్త సంఘములో యేసయ్యను మింగటానికి చూసిన సర్పం ఎవరు అనగానే సంఘం ఏమంది? ఎందుకంటే ఇక ఇక్కడి నుంచి పోరాటం ఎవరికంటే రోమ్ నుంచి వచ్చే అధిపతికి మన దేవుడు దేవుని పిల్లలకు జరిగే ఆఖరి పోరాటం. ఎందుకంటే దీని తర్వాత ఇంకొక రాజ్యం అనేది లేదు. నెబుకద్నెజరు చూసిన ప్రతిమలో చివరిదేంటిది? రోమ్. మళ్ళీ ఆ రాయి వచ్చి ఈ విగ్రహాన్ని పడగొట్టి రాజ్యమును స్థాపించే సమయం దాకా తన్నుకునేది ఎవరంటే రోమ్ నుంచి వచ్చే నాయకులు, దేవుడు దేవుని పిల్లలు మాత్రమే. అందుకే యేసయ్య పుట్టగానే మింగేద్దామని చూసింది ఎవరు? ప్రభుత్వం. అందరూ వింటున్నారండి? రాజులు. ఏ రాజులు? రోమ్ నుంచి వచ్చిన నాయకులు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది? రోమా ప్రభుత్వందే ఉంది. కాబట్టి అది ఏ ఎర్రని మహాఘట సర్పము, మీ యొక్క అధిపతి ఇక్కడే ఉన్నాడు, అతనే మీ యొక్క మృగము. వింటున్నారండి? దానియేలు 70 వారాల గురించి నేను చెప్పినప్పుడు ఈ విషయాలు చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ దానియేలు 70 వారాల్లో
మన దేవుడు భూమి మీదకి ఎప్పుడొచ్చాడు? 69 వారాలు గడిచిపోయిన తర్వాత 70వ వారం అనేది ప్రారంభిస్తున్న సమయంలో మన దేవుడు వచ్చాడు. అవునా కాదా? బైబిల్లో చక్కగా రాయబడింది దానియేలు గ్రంథంలో. ఇక్కడి నుంచి ఇక్కడికి 69 వారాలు అయిపోయినాయి. 70వ వారం స్టార్ట్ అయ్యేటప్పుడు మన దేవుడు 30 సంవత్సరాల వయసు కలిగి ఆయన రంగం మీదకు వచ్చాడు. అవునా కాదా? 30 నుంచి 33.5 సంవత్సరాలు ఆయన సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎన్నికలో ఉన్నవారిని రక్షించుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే చివరి వారం జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో హఠాత్తుగా ఏమైంది? అభిషిక్తుడు నిర్మూలము చేయబడతాడని బైబిల్లో ఉందా లేదా? ఆల్రెడీ యేసయ్య పుట్టినప్పుడు ఆయన మింగేద్దామని ఎదురు చూశాడు. అయితే దేవుడు ఆయన్ని తప్పించాడు. అవునా? తర్వాత పెరిగి పెద్దవాడయ్యాడు. ఈ 3.5 సంవత్సరాలు అంటే చివరి అర్ధవారం జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో సడన్గా ఏమైంది? మళ్ళీ ఆయన్ని చంపేశారు. ఏ ప్రభుత్వం చంపింది ఆయన్ని? రోమా ప్రభుత్వమా కాదా? కాబట్టి యేసయ్యకు విరోధి ఎవరంటే చివరిగా వచ్చే రోమ్ సామ్రాజ్యమే. ప్రతి చోట ఆయన అడ్డుకునేది, దేవుని పిల్లల్ని నాశనం చేసేది, చివరిగా దేవుడు వచ్చి నాశనం చేసేది కూడా ఆ క్రీస్తు విరోధినే. ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథంలో ఆల్రెడీ మనం చూసాం 9:26. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. అంటే యేసయ్య వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు. ఇక్కడ చూడండి, వచ్చునట్టి రాజు అంటే ఎవరు? ఇప్పుడు యేసయ్య పుట్టేటప్పుడు మింగేద్దామని చూసింది ఆ గవర్నమెంటే. లాస్ట్లో యేసయ్యకి సిలువేసి చంపించింది కూడా ఆ గవర్నమెంటే. యేసయ్య చనిపోయిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలుని నాశనము చేసి యెరూషలేమును పడగొట్టి వారి రక్తాన్ని ఏరులై పారేటట్టు చేసింది కూడా ఎవరు? మళ్ళీ రోమ్ నుంచి వచ్చిన టైటసే మళ్ళీ ఆ దారుణానికి ఒడిగట్టాడు. అవునా? అదే అంటున్నాడు, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అందరూ ఆలకిస్తున్నారా? సో ప్రవక్త ఏమన్నాడో చూడండి. ఆయన తన పరిచర్యను 3.5 సంవత్సరాలు చేసి క్రీస్తు భూమి నుండి తీసివేయబడిన పిమ్మట ఆలయమును ఏది నాశనము చేసెను? దాన్ని ఎవరు నిర్మూలించిరి? ఎవరు? టైటస్ అనే చక్రవర్తి వచ్చి దాన్ని నాశనము చేశాడు. కాబట్టి మన యేసయ్య భూమి మీదకు వచ్చిన దగ్గర నుంచి నేటికి, ఇంకా మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుని పిల్లల్ని, దేవుణ్ణి బాధించేది ఎవరంటే రోమ్ నుంచి వచ్చే నాయకులే. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే అర్ధవారములో చివరి వారం ఇది, అవునా? ఈ చివరి వారములో సగం వారం ఎప్పుడైతే జరిగిందో 3.5 సంవత్సరాలు, వెంటనే అభిషిక్తుడు ఏమయ్యాడు? నిర్మూలించబడ్డాడు. నిర్మూలించబడిన వెంటనే ఒక బ్రేక్ పడింది. దేనికి బ్రేక్ పడింది? దానియేలు 70 వారాలకి, యూదుల యొక్క విమోచన పథకానికి మధ్యలో బ్రేక్ పడింది. అవునా? ఇది ఎలాంటి బ్రేక్ అంటే చాలా పెద్ద బ్రేక్ ఇది. ఈ బ్రేక్లో దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? అర్థమవుతుంది కదా చెప్పేది? కన్ఫ్యూజన్ ఏముంది? ఇప్పుడు మన దేవుడు వెళ్ళిపోగానే సువార్త ఎక్కడికి వచ్చింది? అన్యులకి దేవుడు తెర దించేశాడు. అదే యూదులకి దేవుడు ఏం చేశాడు? తెర దించేశాడు. ఇక వారికి రక్షణ లేదు. అయితే దేవుడు మనకు తెర లేపాడు. అవునా? ఇక అప్పటి నుంచి సువార్త ఎక్కడికి వచ్చింది? అన్యులైన మన దగ్గరకు వచ్చింది. అయితే వారికి దేవుడు ఏం చేశాడు? ఒక చిన్న బ్రేక్ ఇచ్చాడు. అర్ధవారం మధ్యలో ఏమైపోయిందంటే ఆగిపోయింది. అయితే మనం పూర్తిగా విమోచించబడిన తర్వాత, దేవుడు తన వధువును తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేయబోతున్నాడు? అర్ధవారాన్ని చిట్ట చివరిలో మళ్ళీ కొనసాగించబోతున్నాడు. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి ఇక్కడ చూడండి, ప్రవక్త ఏమన్నాడు? మరియు క్రీస్తు 3.5 సంవత్సరములు ప్రవచించెను, మరియు ఇంకా 3.5 సంవత్సరములు నిర్ణయింపబడి ఉన్నవి. అవునా? అందరు ఇక్కడే ఉన్నారు కదా?
కాబట్టి మన దేవుడు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఇంకా బాకీ ఎంత ఉంది? ఇంకా 3.5 మిగిలింది కదా, అర్ధవారం మిగిలింది. అది సరియేనా? మరియు ఈ యొక్క అధిపతి ఆ సమయంలో దానియేలు జనులతో ఒక నిబంధన చేయును అనగా, చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? చిట్ట చివరిలో, లాస్ట్లో ఉన్నాం. 7వ సంఘకాలంలో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే 7వ సంఘకాలం ముగించబడే దినాల్లో మనం ఉన్నాం. అవునా? అంటే దేవుడు మళ్ళీ మనకి తెరదించేసి ఎవరికి తెరలేపుతాడు? యూదులకు మళ్ళీ తెరలేపే దినాల్లో మనం జీవిస్తున్నాం. అందుకే వాళ్ళందరూ ఈరోజు 3వ దేవాలయాన్ని కట్టడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అన్నీ సిద్ధం చేసుకున్నారు. అవునా? మొత్తం ప్రిపరేషన్ అంతా జరిగిపోతుంది. అంటే దేవుడు మనల్ని నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు దేవుడు మళ్ళీ ఆగిపోయిన ఆ అర్ధవారాన్ని కొనసాగించబోతున్నాడు. అవునా? అయితే వధువు ఎత్తబడిన తర్వాత జరిగే ఒక ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే, క్రీస్తు విరోధి పూర్తిగా తన్ను తాను ఏం చేసుకుంటాడు? మాస్క్ తీసి వాడు పూర్తిగా బయటికి వస్తాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాడు ముసుగులో ఉండి అన్నీ చేస్తూ ఉన్నాడు. వధువు ఎత్తబడిన తర్వాత వాడు పూర్తిగా మాస్క్ తీసేసి వాడి యొక్క రూపాన్ని ప్రజలకు పూర్తిగా చూపిస్తాడు. అంటే ప్రపంచాన్నే ఈరోజు వాడు హస్తగతాల్లోకి తెచ్చుకుంటాడు. అయితే ఇప్పుడేం చేస్తున్నాడు? సంఘాన్ని మాత్రమే గుప్పెట్లో పెట్టుకున్నాడు. నిజమండి, ప్రపంచవ్యాప్తముగా ఉన్న క్రైస్తవులకు రిప్రజెంటేటివ్ ఎవరంటే పోపునే చూపిస్తారు అందరూ. అవునా? అయితే రేపు మతాన్ని మాత్రమే కాదు కానీ ప్రజలందరినీ, రాజ్యాలన్నిటినీ వాడి గుప్పెట్లోకి తెచ్చుకోబోతున్నాడు. ఇది ఎప్పుడు? వధువు ఎత్తబడిన తర్వాత. అందరూ వింటున్నారండి? అందుకే ఇప్పుడు అమెరికాని మనం చూసి గొప్ప దేశం అనుకుంటాం, కానీ దేవుడు అమెరికాలో కూడా భూకంపాలు, సునామీలు, అవునా, ఇవన్నీ తెప్పిస్తూ ఉన్నాడు. అంటే ఆర్థికంగా వారిని కూడా బలహీనపరుస్తున్నాడు. ఇప్పుడు రాజ్యాలన్నీ ఆర్థికంగా బలహీనం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఈరోజు పెద్దన్నయ్య అమెరికా అనుకుంటాం, కానీ రేపు పెద్దన్నయ్య అమెరికా కాదు. ఎవరవుతారు? రోమే పెద్దన్నయ్యగా నిలుస్తాడు. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు అయిపోతాయి. అప్పుడు అందరినీ ఆదుకునే వ్యక్తి ఎవరు? రోమ్ నుంచి వచ్చిన వాడే అందరినీ ఆదుకుంటాడు. వింటున్నారండి? నీ అప్పుల బాధలన్నీ నేను తీర్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నాకు లోబడి జీవిస్తావా లేదా? అవునా కాదా? మన అప్పులన్నీ ఎవరైతే తీరుస్తారో వాడికే మనం లోబడాలి. రేపు ఒకరోజు అందరి ఆర్థిక ఇబ్బందుల్ని తీర్చేది, ఆదుకునేది ఎవరంటే రోమ్. కాబట్టి అలా వాడు ఏం చేస్తాడు? అన్ని మతాలను, అన్ని రాజ్యాలను వాడి గుప్పెట్లోకే తెచ్చుకుంటాడు. ఇది ఎప్పుడు? వధువు ఎత్తబడిన తర్వాత. అదే చెప్తున్నాడు. తర్వాత మీరు ఇక్కడ చదువుకోండి, మీకు అర్థమైంది. అయితే అందరిని గుప్పెట్లోకి తెచ్చుకొని ఒక్కరితో మాత్రం ఒడంబడిక చేసుకుంటాడు, నిబంధన చేసుకుంటాడు. వింటున్నారండి? అందరినేమో జుట్టు పట్టుకొని లాక్కుంటాడు. అవునా? ఎందుకంటే నీ మీద అధికారం ఉంది వాడికి. అవునా? నువ్వు వాడికి అప్పు ఉన్నావు. నువ్వు తీర్చలేనప్పుడు నీ కుటుంబం, నీ జీవితం అప్పులోడికి ఏమైపోద్ది? ఇప్పుడు నువ్వు తీర్చలేదు అప్పు, ఒకరోజు వాడు వచ్చి ఏం చేస్తాడు? నీ ఇల్లుని జప్తు చేస్తాడా లేదా? అలాగే ఒకరోజు అందరినీ వాడు ఆక్రమించుకుంటాడు. అయితే యూదులతో మాత్రం వాడు నిబంధన చేసుకుంటాడు. ఎందుకంటే యూదులు మాత్రం ఎవ్వడికి తల వంచరు. వాళ్ళు, అది చిన్న దేశమైనా సరే వాళ్ళు తలపడతారే తప్ప వాళ్ళేమి దాసోహం అవరు. కాబట్టి క్రీస్తు విరోధి వారితో ఏం చేస్తాడంటే ఒక నిబంధన చేసుకుంటాడు. మీరు మేము కలిసి ఈ ప్రపంచాన్ని ఏలదాం అని చెప్పేసి వారితో నిబంధన చేసుకుంటాడు. కానీ మనతో నిబంధన చేసుకోడు. మనల్ని ఏం చేస్తాడు? ఉంటే ఇలాగే ఉండు, లేదా చచ్చిపో. వింటున్నారండి? ఆ రోజు మనకి మత స్వేచ్ఛ ఉండదు. ఈరోజు మనకి ఎక్కడ పడితే అక్కడ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అవునా? అనేక మందిని మారుస్తున్నాం. కానీ ఒకరోజు ఈ మత స్వేచ్ఛ అనేది పోయిద్ది. నీ ఇష్టానుసారంగా భక్తి చేయలేవు, నీ ఇష్టానుసారంగా కనీసం కొనలేవు, అమ్మలేవు. బైబిల్లో ఉంది అది. అవునా కాదా? అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. అయితే ఎప్పుడు? అది వధువు ఎత్తబడిన తర్వాత. కానీ యూదులతో వాడు ఏం చేస్తాడంటే మీరు మేము కలిసి ఈ ప్రపంచాన్ని పరిపాలిద్దామని వారితో ఒక నిబంధన చేసుకుంటాడు. మిగతా వారితో మాత్రం నిబంధనలు లేవు, ఆక్రమించుకోవటమే.
అందరినీ ఆక్రమించుకుంటాడు, కానీ యూదులతో నిబంధన చేసుకుంటాడు. అదే ప్రవక్త అంటున్నాడు చూడండి, ఈ అధిపతి రోముతో ఒక నిబంధన చేయును. ఇక్కడ చూపిస్తా ఉండండి. గమనించండి, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఎవరి చేతిలో ఉన్నవని మనకు తెలియను. ఏంటది? రోము ప్రపంచములోని సంపదలో అధిక భాగమును కలిగి ఉన్నది. కొద్ది కాలం గడిచిన తర్వాత రూపాయలు ఉండవు. ఇప్పుడంటే మన భారతదేశంలో రూపాయలు, అమెరికా దేశంలో డాలర్లు, అవునా, చైనా దేశంలో యాన్లు అట్లా ఉన్నాయి. కానీ తర్వాత అందరికీ మారక ద్రవ్యం ఏమైంది? బంగారమే అయింది. వింటున్నారండి? అందరి డబ్బు ఏమైంది? బంగారమే అయింది, రూపాయలు ఉండవు. కాబట్టి అయితే దాన్ని పరిపాలించేది, కంట్రోల్ చేసేది ఎవరంటే క్రీస్తు విరోధి. రోమ్ నుంచి వచ్చిన వాడే దాన్ని కంట్రోల్ చేస్తాడు. అదే అంటున్నాడు, అయితే రోము ప్రపంచంలోని సంపదలో అధిక భాగమును కలిగి ఉన్నది, తక్కిన సంపద యూదుల యొద్ద ఉన్నది. అవునా? అది చిన్న దేశమైనా సరే బంగారం పండే దేశం అది, మనందరికీ తెలుసు. అది దేవుడు ఆ ల్యాండ్ని, ఆ భూమిని అంతా ఆశీర్వదించాడు. అవునా? కాబట్టి దాన్ని కూడా తీసుకోవాలంటే క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? ముందు వారితో ఒక నిబంధన చేసుకుంటాడు. ఇక్కడ చూడండి, అందుకే ఈరోజు డబ్బు పరంగా బాగా బలపడుతున్న సంఘము ఏది అంటే డబ్బు పరంగా బాగా పాతుకుపోయి బలంగా ఏర్పడుతున్న దేశము ఏది అంటే ఆర్సీఎం, మనందరికీ తెలుసు. అవునా? ప్రవక్త ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, సంఘమునకు ధనమియ్యండి. చాలామంది ఈరోజు ఏమంటున్నారు? వారు చెప్పే గంట సేపు వాక్యంలో ఏముంటుందంటే అరగంట సేపు డబ్బుల గురించే ఉంటుంది. అవునా? పాస్టర్ గారికి సేవకు డబ్బులు ఇయ్యండి అనే చెప్తారు. సో సంఘమునకు ధనమియ్యండి, మరియు ఆమె ప్రపంచమును విప్లవాత్మకంగా మార్చును. సో ఏమని బోధ చేస్తారు వాళ్ళు? వారు చెప్పే గంట సేపు ప్రసంగంలో దేని గురించి ఉంటుందంటే దేవునికి ఇవ్వండి. అవునా? మీరు గమనించండి, చాలామంది ఈరోజు అలాంటి ప్రసంగాలే చేస్తూ ఉంటారు. వారి దృష్టి దేని మీద ఉంటుందంటే విశ్వాసులు ఎంతసేపు డబ్బులు ఇస్తానే ఉండాలి. ఒక ఫ్యాన్ కొనాలంటే చర్చిలో విశ్వాసులే డబ్బులు ఇవ్వాలి. అవునా? సో ఏం చేయాలన్నా సరే విశ్వాసుల దగ్గర నుంచే డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇదంతా ఏంటంటే ఏ సంఘమైనా సరే ముందు డబ్బు పరంగానే బలపడుతూ ఉంటారు. అందరూ ఆలకిస్తున్నారండి. ఏ సంఘమైనా సరే బలపడేది దేంతో అంటే డబ్బులతోనే. అది ఏ డబ్బు? విశ్వాసులు ఇచ్చే డబ్బులతోనే. కాబట్టి విశ్వాసుల్ని ఎప్పటికప్పుడు డబ్బు ఇచ్చేటట్టుగా మైండ్ సెట్ మారుస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్ని ఎలా ట్యూన్ చేస్తారంటే అడగగానే డబ్బులు ఇచ్చేటట్టుగా మారుస్తూ ఉంటారు. వింటున్నారా లేదా? సో దాని గురించి ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. ఆమె సంఘమునకు ధనం ఇయ్యండి, ఆమె ప్రపంచమును విప్లవాత్మకంగా మార్చును. సంఘమునకు డబ్బు ఇయ్యండి, మరియు ఆమె ప్రపంచమంతటా సువార్త సేవకులను పంపించును. సో డబ్బు డైరెక్ట్గా అడిగితే ప్రజలు ఎప్పుడు ఇవ్వరు. అందుకని ఎలా తీసుకుంటారు? మీరిచ్చే డబ్బుతో దుబాయ్లో ఇప్పుడు మనకు సంఘం ఉంది కదా, యేసుక్రీస్తు వధువు సంఘం అని. ఈ యేసుక్రీస్తు వధువు సంఘాన్నే అమెరికాలో దుబాయ్లో స్థాపించాలంటే మనం ఏం చేయాలి? ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలి. ఇట్లా ఏదో ఒక నెపంతో ప్రజల దగ్గర నుంచి డబ్బును దోచుకుంటూ ఉంటారు. అయితే ప్రవక్త ఏమంటున్నాడో చూడండి, నా గుడ్డి దీన స్నేహితుడా, నేను మీకొక విషయమును చెప్పనేమో, ప్రపంచమును ఎప్పుడు కూడా డబ్బు ద్వారా జయించలేవు. వింటున్నారండి? కానీ ఆర్సీఎం ఏమనుకుంటుంది? డబ్బుతోనే ప్రపంచాన్ని కొనచ్చు అనుకుంటున్నాడు వాడు. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? డబ్బుతో మనం ప్రపంచాన్ని కొనలేము అంటున్నాడు. ఇంకా డబ్బు ఏం చేసిందంట? ఇక్కడ చూడండి, డబ్బు వారిని వాక్యమునకు ఇంకా దూరముగా తొలగించి వేసి సంఘ ఆచారముల్లోనికి వారిని తీసుకొని పోవును, తోసివేయును. కాబట్టి డబ్బు అనేది ఎప్పుడు కూడా సంఘానికి, పాస్టర్ గారికి
మంచిది కాదు. అంటే డబ్బు దోచుకోవటం. డబ్బు ఉండటం మంచిదే. మన ప్రవక్త కూడా ధనికుల్లో ఆయన కూడా మంచి టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాడు, మన ప్రవక్త కూడా. కానీ ఎప్పుడు ఆయన ప్రజల దగ్గర నుంచి రక్తాన్ని పిలిచినట్టుగా డబ్బులు ఎప్పుడు తీసుకోలేదు ఆయన. అవునా? ప్రజలే వారికి ప్రేరేపణ వచ్చి డబ్బులు ఇచ్చారు తప్ప మన ప్రవక్త ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు, ఇవ్వమని అడగలేదు, బలవంతం చేయలేదు. కానీ ఈరోజు పాస్టర్లు అందరూ విశ్వాసులను ఏం చేస్తున్నారు? డబ్బులు ఇవ్వమని తెలియకుండా బలవంతం చేస్తారు. నిజమండి, వారు వాక్యమే చెప్తారు, కానీ లాస్ట్లో ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వండి, మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. అవునా? డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడితే మాత్రం ఆ శాపాన్ని మోసుకొని వెళ్తారు అని చెప్పంగానే వాడి గుండెల్లో బండ పడిపోయేది. అవునా? అందుకే తినకపోయినా దశంభాగాన్ని మాత్రం ఆపడు. ఎందుకని? దేవునికి ఇవ్వకపోతే మా కుటుంబాలు ఏమైపోతాయో అనే ఒక భయాన్ని వారి గుండెల్లో క్రియేట్ చేస్తారు పాస్టర్లు. అది ఎప్పుడు మనం చేయకూడదండి. డబ్బు అనేది ఎప్పుడైనా సరే నీ నిర్ణయాన్ని బట్టి, బైబిల్లో క్లియర్గా ఉంది. పౌలేమన్నాడు, హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టే ఇవ్వాలి తప్ప దేవుడు పేద విధవరాల్ని బలవంతం చేశాడా? ఆమె ఇచ్చిందా? మన దేవుడేం చెప్పలేదు, కానీ ఆమెకే దేవుడు ఆ ప్రేరేపణ ఇచ్చాడు. అందుకే వచ్చి 2 కాసులు చందాపెట్టిలో వేసింది. అలాగే నీకున్న దాన్ని బట్టి నీకు ప్రేరేపణ ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఏమని? అయ్యో నేను ఎంత కలిగి ఉన్నాను కదా, కొంత దేవునికి ఇద్దాం అని నీకు ఎప్పుడైతే ప్రేరేపణ వచ్చిద్దో అలా నువ్వు తెచ్చివు. కానీ ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారు? పాస్టర్లో విశ్వాసుల్ని బలవంతం చేస్తూ ఉంటారు. ఇంట్లో కలిసి రావట్లేదమ్మా అనంగానే ఏమంటారు? దేవునికి ఇస్తే కలిసి వచ్చింది, ఇవ్వకపోతే ఏమొచ్చిద్ది అంటుంది ఒక ఆమె. టీవీలో లింగంగుంటలో ఒక ఇంట్లో కూర్చుంటే టీవీ పెట్టారు. టీవీలో చూస్తున్నా, ఆమె ప్రసంగం చేస్తా అంటుంది. ఏమని? ఇచ్చి చావండి దేవునికి. ఊరికి అప్పులు అంటే ఎక్కడి నుంచి తీరతాయి? ముందు దేవునికి ఇస్తే అప్పులు తీరతాయి అంటుంది. ఆ ప్రసంగం విన్నప్పుడు ఏమనిపించిద్ది? ఓహో, నా అప్పులకి కారణం ఇదేనా? వింటున్నారండి? కాబట్టి ఇలా ప్రజల మైండ్ సెట్ని మనం మార్చకూడదు. ప్రవక్త అదే అంటున్నాడు. వీరు డబ్బుతో బలపడటానికి విశ్వాసులను ఏం చేస్తున్నారు? తెలియకుండానే వారి మైండ్ సెట్ని అలా మారుస్తూ ఉన్నారు. అందుకే వాడు తినకపోయినా ఏం చేస్తాడు? పాస్టర్ గారికి ఇవ్వాల్సింది మాత్రం ఇచ్చేస్తాడు. ఎందుకని? ఎందుకు వచ్చిన గోల? ఆ డబ్బులు మా దగ్గర ఉంటే మా కుటుంబం శాపానికి గురైద్దేమో. కాబట్టి వాడు పాస్టర్ గారు ఏమడిగినా ఇచ్చేయటానికి రెడీ అవుతాడు. ప్రవక్త అంటున్నాడండి, కనీసం కుటుంబాన్ని పోషించుకోవటానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర కూడా విశ్వాసులు ఏం చేస్తారు? మన చర్చికి విరాళం ఇచ్చావా? ఇవ్వలేదా? ఇంకా ఇవ్వలేదమ్మా అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఎలాగైనా సరే ఇవ్వు, అది నీకు శాపముగా మారిపోయిద్ది అని భయపెట్టగానే వాడేం చేస్తాడు? ఇంట్లో తినటానికి ఉన్నా లేకపోయినా ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు. ప్రవక్త అంటున్నాడు, ఇక్కడ చూడండి, నా మాటలు కాదు, ఒక ఆయన గురించి చెప్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు ప్రవక్త. మరియు అతను ఒక వారమునకు 5 పెసోస్లు అంటే రూపాయల్లాగా కొరకు అక్కడ పని చేయుచున్నాడు. ఒక వారానికి 5 రూపాయలు అనుకుందాం, అక్కడ పని చేయుచున్నాడు. అతను పోషించుటకు అతనికి 10 మంది బిడ్డలు కలరు. 10 మంది పిల్లలు ఉన్నారు, కానీ వారానికి వచ్చేది 5 రూపాయలు. అయితే ఎవరో అతని తలుపులను తట్టుచున్నారు. ఎవరు వాళ్ళు? ఎవరు తట్టేది? ఈ నాయకులే, మత నాయకులు, పాస్టర్లు తట్టుచున్నారు. అతను సంపాదించిన వాటిలో నుండి 4 పెసోస్లను అంటే 4 రూపాయలను తీసుకునేదారు. వింటున్నారండి? దేనికనగా, ఎందుకు అని అడిగామనుకో ఏమంటారు? లక్షల విలువ చేయు బంగారు బలిపీఠముపై దాని పాపములకై కొవ్వొత్తిని వెలిగించుటకు. మన చర్చిలో ఏం చేస్తున్నాం? పాస్టర్ గారు నిలబడటానికి బంగారముతో ఒక పోడియం చేయిస్తున్నాం. దానికి ఏం చేయాలంట? ఇప్పుడు వాడు కడుపు కట్టుకొని భార్య పిల్లల కడుపు మార్చి ఆ డబ్బులు ఏం చేయాలి? ఇవ్వచ్చు. అది ఎప్పుడు? పేద విధవరాలికి దేవుడు ప్రేరేపణ ఇచ్చి వాడికే వాడు రావాలి. అవునా కాదా? హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టిని పౌలు చెప్పాడా చెప్పలేదా? ఆ రెఫరెన్స్ ఉంటే ఒకసారి చూద్దాం. పౌలు క్లియర్గా చెప్పాడు, అన్నీ చెప్పాడు. పిసినారితనముగా ఇవ్వద్దు అన్నాడు. అలా అని ఎలా పడితే అలా బలవంతంగా ఇవ్వద్దు అన్నాడు. ఎలా ఇవ్వాలి?
ఒకసారి చూద్దాం. సందర్భం వచ్చింది కాబట్టి మనం రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6 నుంచి చూద్దాం. ఇది దేని గురించి అంటే దేవునికి ఇచ్చే విషయం గురించి మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇచ్చే విషయం గురించి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. చూడండి, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి. బలవంతముగా ఇవ్వకూడదు, సణుక్కుంటా కూడా ఇవ్వకూడదు. అది ఎలా ఉండాలి? నువ్వు దేవునికి హృదయంలో నిశ్చయించుకొని ఎంత ఇస్తాను దేవునికి అన్నప్పుడు నువ్వు అంత ఇచ్చేయి వెళ్ళి. అవునా? దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. అవునా? కాబట్టి సహోదరులారా, పౌలు చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని? ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి? ప్యూర్గా ఉండాలి. ప్యూర్ హార్టెడ్ అంటే అర్థం ఏంటి? అది పావలా కావచ్చు, ₹10 కావచ్చు, వింటున్నారండి, అది ఏదైనా కావచ్చు. అది నువ్వు ఎలా ఇవ్వాలి? అర్పణ ఎప్పుడైనా సరే చాలా ప్యూర్గా ఉండాలి. ఎవడో బలవంతం చేయటం వల్ల నీ మనసు నొప్పించబడి ఎవరి చేత తొయ్యబడి బలవంతముగా మనం ఇవ్వకూడదు. కానీ నాయకులు ఏం చేస్తున్నారు? ఇక్కడ మనం చూసాం, ఆయనకి వారానికి ₹5 వస్తే అందులో ₹4 వచ్చి తీసుకుంటున్నారు. ఎందుకు అని అడిగితే ఏమంటున్నారు? మన చర్చికి పెద్ద గోపురం కట్టిస్తున్నాం, పైన ఇంకో ఫ్లోర్ వేస్తున్నాం, పాస్టర్ గారు ఉండటానికి ఒక కారు కొంటున్నాం. ఒక ఆయన బస్సు వేసుకొని వచ్చాడు మీటింగ్కి. ఏమంటున్నాడు తెలుసా? మీకు కూడా దేవుడు బస్సు ఇస్తాడు రండి అంటున్నాడు. అంటే దేన్ని చూపిస్తున్నాడు ప్రజలకి? ఈ హీరోలు, సినిమా హీరోలు రెడీ అవటానికి బస్సు ఉంటుంది కదా, లోపలే అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఆ బస్సు వేసుకొని వచ్చి ఏమంటున్నాడు? దేవుడు మీకు కూడా ఈ బస్సు ఇస్తాడు రండి అంటున్నాడు. అంటే బస్సును చూసి రావాలా? బస్సు ఇస్తాడని ఆశతో రావాలా? జీవితాలు మారుతాయని రావాలా? కాబట్టి నాయకులు ఏం చూపిస్తున్నారు? వారు డబ్బుతో బలపడుతున్నారే తప్ప పరిశుద్ధాత్మ నడిపింపుతో కాదండి. కాబట్టి వారు ఇలా తీసుకోవటం అది ఎక్కడైనా సరే, అక్కడే కానీ వర్తమానంలో కానీ ఎక్కడైనా సరే తప్పు. వింటున్నారండి? ఏదైనా ఒకటి చేసేటప్పుడు అందులో నీ భాగం ఎక్కువ ఉండాలి. తర్వాత ప్రజల్ని మనం ఏమనాలి? ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఏదైనా ప్రేరేపణ వస్తే మీరు ఏదైనా సరే తెచ్చివ్వండి అని ఓపెన్గా మనం చెప్పాలి. అది డబ్బులే కానీ వస్తువులే కానీ ఏదైనా సరే. వింటున్నారండి? కంపల్సరిగా నువ్వు తేవాలి. ముందే చెప్పేస్తారు. ఏమని చెప్తారు? పలానా రేపు ఫ్యాన్ తేబోతుంది అని ముందే చెప్పేస్తాడు. ఇప్పుడు ఆమె ఏం చేసిద్ది? ఇంట్లో ఉన్నాయా లేవా అని చూడకుండా తెచ్చి ఫ్యాన్ బిగిచ్చేసిద్ది. వింటున్నారు? అలా కాదు, అలా ఎప్పుడు మనం చేయకూడదు. ఇప్పుడు గమనించండి, చివరి కాలంలో, ఇప్పుడు సంఘము యొక్క చివరి కాలములో అతడు మరియు అతడి సంతానము క్రీస్తు విరోధి అనబడును, మరియు వాక్యమునకు విరోధం ఏదైనాను
క్రీస్తు విరోధి అయినది. స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను, క్రీస్తు విరోధి అంటే వాక్యమునకు విరోధి అని. ఇప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలి? 4వ రాజ్యమైన రోమ్ మీద దృష్టి పెట్టాలి. కానీ ఈరోజు చాలామంది అమెరికా మీద, రష్యా మీద దృష్టి పెడతారు. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే రష్యా గురించి మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే అసలు రష్యాను రెచ్చగొట్టిందే దేవుడు అంటున్నాడు. రష్యాలో కమ్యూనిజం లేవటానికి దేవుడే కారణం. ఎందుకంటే మతం అనే ముసుగులో ఉండి వీరందరూ చేస్తున్న కార్యాలను భరించలేకే కమ్యూనిజం అనేది వచ్చింది అని ప్రవక్త అంటున్నాడు. అది నిజమా కాదా? దేవుడు దేవుడు అని చెప్పేసి వీళ్ళు చేసే అరాచకాలు చూసే ఈ కమ్యూనిజం అనేది పుట్టింది అంటున్నాడు. ఈరోజు కమ్యూనిస్టు దేశాలకి మనం భయపడాల్సిన పని లేదు. వింటున్నారండి? ఎందుకంటే ఫైనల్గా కథ మొత్తం ఎటు తిరిగిద్దంటే క్రీస్తు విరోధి వైపే తిరిగిద్ది. ఈ అమెరికా, రష్యా ఇవన్నీ మధ్యలో లేస్తాయి, మధ్యలోనే మళ్ళీ పడిపోతాయి. చూడండి, ఈ కమ్యూనిజం గురించి మీరెందుకు ఇట్లు కేకలేస్తున్నారో నేను అనుకునేవాడిని. ఆ ప్రసంగమును విన్నప్పుడు నాకు కడుపు తిప్పేసినట్లుగా ఉండేది. అది నిజము. కమ్యూనిజంలో ఏమీ లేదు. అర్థమైందా లేదా? చదివారా ఇది? కమ్యూనిజంలో ఏమీ లేదు. దాన్ని దేవుడే కావాలని ఒక శక్తిగా లేవదీశాడు. వింటున్నారండి? దేవుడి పేరు చెప్పుకొని ఇష్టానుసారంగా జీవించే వాళ్లను చావు దెబ్బ తీయటానికే ఈ కమ్యూనిజంని దేవుడు రెచ్చగొట్టాడని ప్రవక్త అంటున్నాడు. చూడండి, ఇక్కడ చూడండి, చెప్పాడు ఆల్రెడీ. పరిశుద్ధుల యొక్క రక్తము నిమిత్తము భూమి మీద ప్రతీకారము తీర్చుకున్నటకు దేవుని చేతిలో అది ఒక సాధనముగా ఉన్నది. ఏది? రష్యా. కమ్యూనిజం అనేది దేవుడే కావాలని రెచ్చగొట్టాడు అంటున్నాడు. మరియు సంఘము ఎత్తబడిన పిదప రోమ్ మరియు యూదులు ఒకరితో ఒకరు నిబంధన చేసుకునేదారు. చాలా క్లియర్గా ఉంది. వధువు ఎత్తబడిన తర్వాత ఏమైంది? క్రీస్తు విరోధి వెళ్ళి ఎవరితో నిబంధన చేసుకుంటాడు? యూదులతో నిబంధన చేసుకుంటాడు. ఎందుకంటే వారికి ఉన్న తెలివితేటలు, వారికి ఉన్న సంపద ఇవన్నీ ప్రపంచంలో ఎవరికీ లేవు. వీడు డబ్బుతో బలపడ్డాడు, కానీ దేవుడు యూదుల్ని వారిని ఆశీర్వదించాడు. కాబట్టి వారిని అప్పుడే వాడు యుద్ధానికి సిద్ధపడ్డ కానీ వారితో ముందు ఏం చేస్తాడు? ఒక నిబంధన చేసుకుంటాడు. వారు ఆ విధముగా పరిశుద్ధులతో నిబంధన చేసుకొనుదురని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి ఏమైంది? దిగజారిపోయింది. అలాంటి సమయంలో క్రీస్తు విరోధి వచ్చి వారిని వారి వశం చేసుకుంటాడు. ఇవన్నీ మీరు చదువుకోవాలనే పెట్టాను, కానీ వీటిని చదివే ప్రయత్నంలోనే మనకు సమయం అయిపోతుంది. ఇక్కడ చూడండి, వారితో ఒక నిబంధన చేసుకుంటాడు. అయితే చివరి 3.5 సంవత్సరపు మధ్యలో అతడు ధనమునంతయును తన స్వాధీనంలోనికి తీసుకున్నప్పుడు అప్పుడు అతడు యూదులతో చేసుకున్న నిబంధన ఏమైంది? ముందు నిబంధన చేసుకుంటాడు వారితో. ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళిన తర్వాత 3.5 సంవత్సరాలు ఎప్పుడైతే పూర్తయిపోతాయో అప్పుడు క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? ఆ నిబంధనను కొట్టివేసి దాన్ని మీరును, అందరు ఇక్కడే ఉన్నారు కదా, 3వ దేవాలయం కట్టబడిన తర్వాత ఈ క్రీస్తు విరోధి, రోమ్ నుంచి వచ్చే క్రీస్తు విరోధి వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడు? 3వ దేవాలయంలో కూర్చుంటాడు. కూర్చొని ఇదంతా నా వల్లే కదా జరిగింది, ఇక నుంచి మీకు కూడా బాసుని నేనే అని చెప్తాడు. అవునా? ఆల్రెడీ ప్రపంచాన్ని వాడి గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. లాస్ట్లో మిగిలిపోయింది ఎవరు? యూదులు. ఇప్పుడు వారిని కూడా ఏం చేస్తాడు? ముందేమో ఒడంబడిక చేసుకొని వారితో కలిసి, అంటే ఇద్దరు కలిసి ఈ ప్రపంచాన్ని పరిపాలిద్దాం అనుకొని లాస్ట్లో మళ్ళీ ఏం చేస్తాడు? ఆ నిబంధనను రద్దు చేసి మీకు కూడా దేవుణ్ణి నేనే అని చెప్తాడు. అందుకే బైబిల్లో ఏమని ఉంది? హేయమైన వస్తువు ఎక్కడ కూర్చుంటుంది? వెళ్ళి పరిశుద్ధమైన స్థలములో హేయమైన వస్తువుని ఎప్పుడైతే మనం చూస్తామో ఇక అదే ప్రపంచానికి ముగింపని మన ప్రవక్త చెప్పాడు. అప్పుడు మనం నెట్ చాలా స్లోగా ఉందన్న, ఇదంతా నెట్ ప్రాబ్లమే.
సరే చూడండి, ఇక పూర్తిగా మృగం యొక్క ముద్ర అనేది అమలు చేయబడును. ఏ మనుష్యుడు ఏదియో కనీసం అమ్మలేడు మరియు కొనలేడు. మృగము యొక్క ముద్ర లేకుండా ఏది మనం చేయలేని పరిస్థితిలోకి ఒకరోజు వెళ్ళిపోతాం. అయితే ఆ సమయంలో సంఘము ఎక్కడుంటుంది? సంఘము 3.5 సంవత్సరములు మహిమలో దేవునితో కలిసి ఆనందిస్తూ ఉంటుంది. అందరూ వింటున్నారా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఫైనల్గా ఈ గుర్రం మీద కూర్చున్నవాడు ఎవరు? క్రీస్తు విరోధి. వాడు ఎలా మొదలుపెట్టి ఎలా పూర్తిగా సంఘాన్ని ఆక్రమించాడో ఇప్పటిదాకా మనం చూసాం. ఇప్పుడు వీడు ఎవరంటే దెయ్యము చేతిలో ఒక సూపర్ మ్యాన్ లాంటి వాడని ప్రవక్త చెప్తున్నాడు. అంటే దెయ్యము చేతిలో ఒక ఆయుధము ఎవరంటే క్రీస్తు విరోధి. చూడండి, విద్యా జ్ఞానము గలవాడు, సాతాను యొక్క గొప్ప మనిషి, విద్యావంతుడిగా మేధాశక్తి గలవాడై తన యొక్క సొంత సంఘము యొక్క వేదాంత జ్ఞానముతో అతడు సంఘ శాఖనే తెల్లని గుర్రముపై జనులను మోసగించుటకై సవారీ చేయుచున్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఇలా వాడు ప్రజలందరినీ గెలుచుకుంటూ మోసగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రపంచములోని ప్రతి మతమును అతడు జయించును. ఒకరోజు ఏమైద్ది? అన్ని మతాల్ని ఒకరోజు వాడే ఆక్రమిస్తాడు. అందరూ ఆలకిస్తున్నారా? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన దేవుడు, మన మతం మంది, వాళ్ళ గురించి మనకెందుకు అనుకుంటాం. కానీ ఒకరోజు క్రీస్తు విరోధి వచ్చి అన్ని మతాల మీద వాడే ఆధిపత్యం చెలాయిస్తాడు. వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచానికి ఒకే ఒక్క నియంత ఉంటాడు, వాడే క్రీస్తు విరోధి. చూడండి, ప్రపంచములోని ప్రతి మతమును అతడు జయించును. ఏలయనగా వారు సంఘముల యొక్క సమితిలోనికి వెళ్ళును. ఎలా జయిస్తాడంటే ఈ సంఘములన్నీ ఏమవుతాయి? సంఘ సమైక్యలాగా ఎప్పుడైతే, ఒక అసోసియేషన్ లాగా ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అప్పుడు దాని మీద వాడు హెచ్ఓడి లాగా, శిరస్సులాగా కూర్చొని ఉంటాడు. ఫైనల్గా ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇది ఒక్కటి చెప్పి మనం ముగించుకుందాం. వాడి గురించి చాలా విషయాలు చూసాం కదా ఇప్పటిదాకా. క్రీస్తు విరోధి గురించి, వాడి యుక్తులు కుయుక్తుల గురించి చాలా మనం ఇప్పటిదాకా విన్నాం. అయితే ప్రవక్త ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట అంటున్నాడు. ఏంటిదంటే, ఒకసారి మన ప్రవక్త ఆ యొక్క క్రీస్తు విరోధిని చూడటానికి వెళ్ళాడు. ఎక్కడికి? రోమ్ వెళ్ళాడు. రోమ్లో వాటికన్ సిటీలో ఆ యొక్క క్రీస్తు విరోధిని, పోపుని దర్శించడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్ దొరకటం అంటే చాలా కష్టం అండి. సీఎం అపాయింట్మెంట్ అయినా దొరికిద్దేమో కానీ పోపు గారి అపాయింట్మెంట్ దొరకటం అంటే చాలా కష్టం. అయినా సరే మన ప్రవక్తకు దొరికింది. ఎందుకంటే మన ప్రవక్త కూడా సెలబ్రిటీనే. ఆయన గురించి కూడా చాలా దేశాల్లో ఆయన గురించి తెలుసు. కాబట్టి ఆయన్ని కలుసుకునే అవకాశం దొరికింది మన ప్రవక్తకి. ఎప్పుడది? చూడండి, పోపుతో మాట్లాడుటకు అవకాశము పొందుటకు ఎదురు చూశాను. బుధవారం 3 గంటలకి ఆయనతో నేను మాట్లాడుటకు ఒక ఆయన నాకు అపాయింట్మెంట్ని ఏర్పాటు చేశాడు. మొత్తానికి కుదిరింది. ఇక వెళ్ళి ఆయన కలుసుకోవటమే మిగిలింది. ఆ సమయంలో వచ్చి ఆయనకి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. ఏమని? నువ్వు ఎలా వెళ్ళాలి, ఎలా కలుసుకోవాలి, ఇవన్నీ ఆయనకి చెప్తా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటంటే, కింద ప్యాంటుకి కుట్లు ఉంటాయి కదా, దాన్ని కట్ చేశారంట. అంటే ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఆ వ్యక్తిని అలా ప్రిపేర్ చేస్తారు. మరియు వారు నన్ను రాజునొద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు వారు నా యొక్క ప్యాంటులోనున్న మడిచి కుట్టిన అంచును ఏం చేశారు? కత్తిరించి వేశారు. అది సరే, నేను దానికేం ఫీల్ అవ్వలేదు అంటున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా అతని యొద్ద నుండి వెళ్ళమని నాతో చెప్పిరి. ఎలా వెళ్ళాలో చెప్తున్నారు. అది కూడా నాకేం ఇబ్బంది లేదు అంటున్నాడు. చూడండి, వెళ్ళమని నాతో చెప్పిరి, అది కూడా పర్వాలేదు. అయితే ఈ మనుష్యుని ఎదుట నేనేమి చేయాలి అని అడిగాను. వెళ్ళిన తర్వాత నేనేం చేయాలి అంటే వాళ్ళు అంటున్నారు, నీవు లోపలికి వెళ్ళి ఒక మోకాలుని మరియు అతని ఉంగరమును ముద్దు పెట్టుకొనవలయును. అందరూ వింటున్నారండి. వెళ్ళంగానే ఏం చేయాలి? అతని ముందు మోకాళ్ళ మీద కూర్చొని అతని ఉంగరాన్ని తీసుకొని ముద్దు పెట్టాలి.
ఆయన ముఖం వైపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. నేను చెప్పాను అది జరగదు. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు? అది మాత్రం జరగదు. వింటున్నారండి? అది నేను చెయ్యను. లేదండి, నేను చెప్పాను, ఎవరైనాను సహోదరుడుగా ఉండవలనని కోరిన ఎడల వారెవరైనాను సరే వారిని నేను సహోదరుడిగా పిలిచెదను. ఆయన ఏమంటున్నాడు? ఎవరైనా సరే నా దృష్టిలో సహోదరులే. అది నేనైనా మీరైనా. ఎవరైనాను రెవరెండ్ అని పిలిపించుకున్నట్టుకు ఆశించిన ఎడల నేను అతన్ని ఆ విధముగానే పిలుస్తాను. ఎవరైనా వచ్చి నేను రెవరెండ్ డాక్టర్ అంటే ఆ విధంగానే పిలుస్తాను. కానీ ఒక మానవుణ్ణి మాత్రం ఆరాధించను. నేను అలా చెయ్యను. ఆరాధింప తగినవాడు క్రీస్తు మాత్రమే. అవునా? మన మోకాళ్ళ మీద నిలబడి ఆరాధించాల్సింది కేవలం యేసయ్యను మాత్రమే. ఆరాధన క్రీస్తుకే చెందును. లేదండి, అట్లు ఏ మానవుని చెయ్యిని నేను ముద్దు పెట్టుకొనను. వాస్తవానికి అట్లు చేయకూడదు. కావున నేను దాన్ని చేయలేదు. అయితే నేను వాటికన్ నగరమంతా తిరిగాను. మన ప్రవక్త కలవకుండా వచ్చేసాడు. దానికి కూడా చాలా ధైర్యం కావాలండి. అపాయింట్మెంట్ దొరికిన తర్వాత కలుసుకోవటానికి ముందు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలిసినాయో మన ప్రవక్త ఏం చేశాడు? ఇలా అయితే నేను చచ్చినా కలవనని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత వాటికన్ నగరమంతా తిరిగాను. మీరు దాన్ని వందల కొలది బిలియన్లు మిలియన్లు డాలర్లతో కొనాలన్నా సరే ఆ పట్టణాన్ని మీరు కొనలేరు. అంత డబ్బుతో ఏమైపోయింది? అది పాతుకుపోయింది. అందుకే చివరి సంఘకాలంలో దేవుడు ఏమన్నాడు? ధనవృద్ధి చేసిన కాలము. అవునా? కాబట్టి సహోదరులారా, ఫైనల్గా ఈ యొక్క క్రీస్తు విరోధి ఒక ఆత్మగా సంఘములో జొరబడి అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి ఎక్కడికి వెళ్ళాడు? ఎవ్వడు కనీసం వాడిని టచ్ చేయలేనంత దూరం వెళ్ళిపోయాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా వాడికి బుద్ధి చెప్పేది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. అవునా? క్రీస్తు విరోధిని ఎదుర్కొనేది క్రీస్తు మాత్రమే. అయితే మన మీదకి రాకముందే దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? వధువు మీద కూడా ఉక్కుపాదం మోపటానికి ప్రయత్నిస్తాడు. బైబిల్లో ఉంది అది. మన ప్రవక్త చెప్పాడు, సాధ్యమైతే ఏర్పాటులో ఉన్నవారిని సైతం మోసపుచ్చటానికి ప్రయత్నిస్తాడు. అంటే వధువు మీద కూడా ఉక్కుపాదాన్ని మోపటానికి చూస్తాడు. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా దేవుడు తన వధువుని తన హస్తగతాల్లో తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీడు ఏమవుతాడు? పూర్తిగా వాడి రంగులన్నీ బయట పెట్టుకుంటూ వస్తాడు. అందరు వింటున్నారండి? కాబట్టి ఇది మొదటి దశ మాత్రమే. మొదటి ముద్రలో వాడు చేసిన విన్యాసాలన్నీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. తర్వాత వాడు ఏం చేస్తాడు? ఆ గుర్రం దిగేసి ఇంకో గుర్రం ఎక్కుతాడు. ఎందుకు ఎక్కాడు? దాని మీదకెక్కి ఏం చేస్తాడు? ఈ విషయాలన్నీ వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. దీని మీద ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా మీరు తెలియచేయండి. వాటి గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం లేచి నిలబడదాం. మరి నెట్ ప్రాబ్లం సరిగ్గా లేకపోవటం వల్ల మధ్య మధ్యలో అంతరాయాలు కలిగినాయి. అయినా ఏం ఇబ్బంది లేదు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. చెప్పబడిన వాక్యమును బట్టి అందరూ కొద్ది నిమిషాల ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు ప్రభువా. ఈరోజు మేము ఎక్కడ జీవిస్తున్నామో, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు మేము ఉన్నామో మాకు తెలియచేసినందుకు స్తోత్రములు ప్రభువా. క్రీస్తు విరోధి యొక్క ఆగడాలు, క్రీస్తు విరోధి యొక్క యుక్తులు కుయుక్తులు ఎలా మేము తెలుసుకోవాలో మాకు వాక్యము ద్వారా చూపించినందుకు స్తోత్రములు తండ్రి. ఆ రోజు ఈ కుయుక్తులు ఏమీ తెలియకయే ఏదైనా తోటలో ఉన్న అవ్వ మోసపోయింది ప్రభువా. కానీ ఈ అవ్వ మోసపోకూడదని వాడి యొక్క ప్రతి కుయుక్తిని మా ముందు బట్టబయలు చేస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. మొదటి అవ్వ పడిపోయింది, కానీ రెండవ అవ్వ పడిపోదని మన ప్రవక్త చెప్పినట్టుగా వాక్యముతో ప్రభువ అణువణువు మాకు తెలియచేస్తూ, ముసుగులో ఉన్న దొంగను ఎలా పసిగట్టాలో, సర్పములో ఉన్న అపవాదిని ఎలా గుర్తుపట్టాలో అవ్వకు తెలియలేదు తండ్రి. కానీ ఈరోజు గుర్రం మీద కూర్చున్నవాడు ఎవడో, క్రీస్తు విరోధి ఎవరో, మహావేశి ఎవరో,
ఆ యొక్క క్రూర మృగం యొక్క అర్థం ఏంటో, ఘట సర్పం అంటే ఏంటో ఈరోజు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. వాడి యొక్క కుయుక్తులు, మతం అనే ముసుగులో ఉండి, క్రైస్తవ్యం అనే ముసుగులో ఉండి ఎలా వాడు వ్యవహరిస్తున్నాడో, ఎలా ప్రజలను వాడి గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నాడో మాకు తెలియజేసినందుకు స్తోత్రములు ప్రభువా. కేవలం ప్రజలను డబ్బుతో మాత్రమే వాడు పోషిస్తున్నాడని, డబ్బు గురించి మాట్లాడి సంఘాన్ని నడిపిస్తున్నాడని, పరిశుద్ధాత్మ నాయకత్వం కింద లేరని మాకు తెలియజేసినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు మేము ఎలా జీవించాలో నేర్చుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. నిన్ను ఎలా ప్రేమించాలో, ఎలా సేవించాలో, ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించాలో నేర్చుకునే కృపను మాకు దయచేయమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో ప్రతి ఒక్కరిని మీరు నింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానము కూడి ఉన్న మనందరికీ, ఈ లోకములోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరి వచ్చే ఆదివారం సత్తనపల్లిలో ప్రభురాత్రి భోజనం ఉంటుంది. దయచేసి ఎవరో మర్చిపోవద్దు, అందరికీ తెలియచేయండి. అలాగే మరి ప్రేమ విందు కూడా ఎవరో ఆల్రెడీ గ్రూప్లో పెట్టాం.